దామగుండం ఇష్యూ గురించి మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు అసలు రుచిత్ ఎవరు, రుచిత్ ఎక్కడి నుండి వచ్చారు, ఇంత మంచిగా విప్లవాలు మాట్లాడుతున్నారు. ఈ టైంలో డిగ్రీ చదివే టైంలో వెళ్ళి సినిమాలు చూసి ఎంజాయ్ చేయాల్సిన పిల్లాడు ఎందుకు ఇంత విప్లవాల సైడ్ పోయిండు అని చెప్పి చాలా మంది నన్ను అడుగుతూ ఉండే. నేను మళ్ళీ రుచిత్ని తీసుకొచ్చిన, కొత్త సమస్యలు తను మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాడు. ఇట్లా జరుగుతుంది మన తెలంగాణలో, ఇవన్నీ యువకులు ఫస్ట్ ప్రాపర్గా విని దాని గురించి తెలుసుకొని వాళ్ళు మా సైడ్ వస్తారని చెప్పి మేము అనుకుంటున్నామని చెప్పి రుచిత్ మనతో ఉన్నాడు ఇప్పుడు. హాయ్ రుచిత్. హాయ్. రుచిత్, మేము లాస్ట్ టైం నీ గురించి దామగుండం అన్ని ఇష్యూ తోటి స్టార్ట్ చేసినాం. మైక్ టీవీతో మీ పరిచయం అట్లా స్టార్ట్ అయింది. అయితే అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు, ఎందుకు నీకు ఈ విప్లవాలు అంటే అంత ఇంట్రెస్ట్? సో బేసికలీ నా పేరు రుచిత్ ఆశా కమల్. మళ్ళీ ఎవరైనా కొత్త వేసే వాళ్ళకి పేరు చెప్పడానికే. సో లాస్ట్ టైం దామగుండంలో మీరు ఇంటర్వ్యూ చేసిన దాని తర్వాత అసలు ఎట్లా వెళ్ళింది అని చెప్పే ముందు మీరు అడిగారు కాబట్టి అసలు ఏంది హిస్టరీ, అసలు ఎక్కడి నుంచి వచ్చిన అనేది. నా ప్రాపర్ మిర్యాలగూడలో కేజీఆర్ కాలనీ అని ఒక తండ ఉంటుంది. అక్కడ మా నేటివ్ ప్లేస్ అది. అక్కడ నుంచి దాని తర్వాత ఇక్కడనే హైదరాబాద్లో ఉండడం, చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే పెరిగినా నేను. పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాద్లో ఉప్పల్ దగ్గర మా ఇల్లు ఉంటుంది. ఇంకా మా పేరెంట్స్, మా డాడీ సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తాడు అండ్ మమ్మీ లోకల్గా ఉంటుంది. సో అది విషయము. అంత మంచిగా అంటే ఎంజాయ్ చేయాల్సిన టైంలో విప్లవాలు ఎందుకు నీ వంట పట్టినాయి? యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నేను ఒక 5 నుంచి 6 years నుంచి నేను ఇట్లాంటి విషయాలలో ఇన్వాల్వ్ అయి ఉన్నా. ఒక 4 years సాలిడ్ వర్క్ చేయడానికి ప్రయత్నిస్తున్నా. లాస్ట్ 2 years నుంచి డెడికేటెడ్గా వర్క్ చేయడానికి ఐఎమ్ ట్రయింగ్, అంటే కోషిష్ చేస్తున్నా. ఏదో కొంత డెడికేటెడ్గా ఇష్యూస్ గురించి పనిచేయాలని. రీజన్ ఏం లేదు. వీళ్ళు ప్రభుత్వాలు ఏదైతే పుస్తకాలు ప్రింట్ చేసి పిల్లలందరికీ సప్లై చేస్తున్నారో, స్కూళ్ళల్లో, హాస్టళ్లలో టీచర్స్కి చెప్పమని ఏదైతే పుస్తకాలు ఇస్తున్నారో, ఆ పుస్తకాలు కరెక్ట్గా చదివితే ఎవరైనా ఇట్లనే తయారవుతారు. ఎందుకంటే లివ్డ్ ఎక్స్పీరియన్సెస్. మనం సమాజంలో బతుకుతున్నప్పుడు ఏదైతే చూస్తున్నామో ప్లస్ పుస్తకాలు ఏదైతే చదువుతున్నామో లాస్ గురించి, వాటిల్లో డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అని మాకు ఒక చాప్టర్ ఉంటుండే. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ అని చాప్టర్ ఉంటుండే. దాంట్లో కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఉంటుండే. కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఉన్నప్పుడు దాన్ని ప్రాక్టికల్గా 2019 ఎలక్షన్స్లో చూసుకున్నప్పుడు అది ప్రాక్టికల్గా కాలే. జెన్యున్గా నేను నా ఇంటి పక్కల చాలా మందికి లిక్కర్ని సప్లై చేస్తుంటే చూస్తున్నా, డబ్బుల్ని సప్లై చేస్తుంటే చూస్తున్నా. మరి అటువంటప్పుడు ఎనీ యంగ్స్టర్ విల్ బికమ్ లైక్ మీ కదా. కోయి భీ యువ జో హై वो हमारे जैसे बनेगा ना. అంతే సింపుల్. ఇట్స్ సింపుల్. వెన్ పీపుల్ విల్ టెల్. ఒక స్టోరీని కుక్ చేసినారు మా పుస్తకాలలో. లా ఈజ్ అప్లికబుల్. లా అనేది ఏదైతే న్యాయం ఉందో, ఏదైతే న్యాయ వ్యవస్థ ఉందో, అది ఏదైతే పేపర్ మీద ఉందో అదంతా ప్రాక్టికల్గా జరుగుతుందని చెప్పారు. కానీ అవి ఏం జరుగుతలేదు. కాబట్టే నాలాంటి వాళ్ళందరూ యువత వస్తున్నారు. అయితే అంటే మాకు ఉద్యమాలు అనగానే అంటే ఒక యువత ఉద్యమం చేస్తుంది అంటే మాకు ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజ్ అట్లా గుర్తుకొస్తుంది. కానీ నీలో మేము కొత్త కోణం చూసినాం. అసలు ప్రభుత్వాలు చేసే ఏదైతే ప్రజలకు చేసే అన్యాయాలు ఉన్నాయో అవి ఎక్కడైనా మీరు ఖండిస్తూ పోతున్నారు. అది మూసీ నది అయినా, అసలు చెట్ల గురించి అయినా, ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏదైనా మీరు ఖండిస్తూ పోతున్నారు. అది తెలంగాణలో కాకుండా బయట దేశాలు కూడా వెళ్ళినట్టు తెలుసు నాకు. మీరు ఎన్ని దేశాలు తిరిగారు ఇప్పటి వరకు? అంటే దేశాలు ఇంకా తిరగలేదు, రాష్ట్రాలు వరకే ఉన్నాము. దేశాలు తిరిగేటోళ్ళని అంటే ఇప్పుడు ఎవరెవరైతే దేశాలు తిరుగుతారో మాకు తెలిసిన వాళ్ళు మస్తు మంది ఫెలో యాక్టివిస్టులు, అంటే ఎవరైతే పోరాటాలు చేస్తూ ఉంటారో వాళ్ళు చాలా మంది కూడా ఇట్లనే దేశాలు తిరుగుతారు. పాపం వాళ్ళ వీసాలను కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. సో అది వేరే టాపిక్. కానీ ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 19 నుంచి 15 రాష్ట్రాల్లోపు తిరుగుంటా. సో అట్లా వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకి సంబంధించి ఏదైతే ఉద్యమాలు జరుగుతున్నాయో వాటిని నేర్చుకోవడానికి, వాటిని అర్థం చేసుకోవడానికి, కొన్నిసార్లు సంఘీభావం తెలపడానికి మేము కూడా ఉన్నాం మీతోని, మీ పోరాటంలో మేము కూడా భాగమై ఉన్నాం అని చెప్పి ఇక్కడ కాశ్మీర్ నుంచి మొదలు పెట్టుకొని తమిళనాడు వరకు, సో అట్లా అన్ని చోట్ల వెళ్ళాం. సో మా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ వచ్చేసాయి. అయితే ఇప్పుడు నేను నిన్ను తీసుకురావడానికి కారణం ఏంటంటే, అసలు ఏంటి మూసీ నది యాత్ర అని చేశారు, మూసీ నది క్లీనప్ అని చెప్పి ప్రతి వారం ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. ఏంటి దాని కాన్సెప్ట్ ఏంటి? మూసీ నది యాత్ర అనేది మేము నాకు తెలిసి నవంబర్ ఎండ్లో స్టార్ట్ చేసినాము. నవంబర్ ఎండ్ నుంచి డిసెంబర్ స్టార్టింగ్లో స్టార్ట్ చేసినాము.
ఇది ఈ అసలు మూసీ గురించి ఎత్తుకోవడానికి కారణం ఏంటంటే దామగుండం టైంలో, ఎప్పుడైతే దామగుండం టైంలో ఈ అడవిని రక్షించుకోవడానికి కోసం అని చెప్పి మేము ఎంత ఉద్యమాలు చేస్తున్నా కానీ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మిగతా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ చూడండి మేము హైడ్రాలు ఏం చేస్తున్నాము, చూడండి మేము మూసీలు ఏం చేస్తున్నాము, మూసీ నదిని మళ్ళీ జీవంలోకి తీసుకొస్తున్నాం, మూసీ నది సుందరీకరణ చేస్తున్నాం అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు అయితే చెప్పారు వాళ్ళు. దాన్ని పరిశీలించడం కోసం అసలు వీళ్ళ పని ఏంది అని చూడడం కోసం మేము మళ్ళా హైదరాబాద్ వచ్చి అసలు ఏంది అని చెప్పి చాలా సైంటిస్ట్లతో కూర్చున్నాం మేము. వీ డిడ్ నాట్ అంటే ర్యాండమ్గా అంటే ఏదో గాలికి తీసుకొని ఆ మూసీ గురించి వెళ్ళిపోదాం అన్నట్టు కాదు. అసలు మూసీ నదిలో ప్రభుత్వం చేయాలనుకుంటున్న ప్రాజెక్ట్ ఏంది, మూసీ నదిలో ప్రాజెక్ట్ చేసే ముందు ఎవరెవరి ఇల్లు కూలగొట్టింది, ఏడేడు ఇల్లు కూలగొట్టింది, అవన్నిటినీ తెలుసుకున్న దాని తర్వాత మూసీ నది ఒక యాత్ర అనేది షురు చేసినాం. ఈ యాత్ర ఏదో సైంటిఫిక్ డాక్యుమెంటేషన్ కూడా కాదు, కామన్ మ్యాన్, నేను ఒక సామాన్య ప్రజల్ని, నేను ఒక సామాన్యుడు లేకపోతే ఒక సామాన్యురాలు, వాళ్ళు మూసీ నది పుట్టిన స్థలం వికారాబాద్లో అనంతగిరి కొండల్లో, అక్కడి నుంచి మూసీ నది కృష్ణా నదిలో కలిసే చోటు వరకు వెళ్ళేటప్పుడు ఆ మొత్తం మూసీ నది ప్రవాహక ప్రాంతాన్ని చూసుకుంటూ వెళ్ళినప్పుడు మధ్యలో ఎక్కడెక్కడ కాలుష్యం జరుగుతుంది, మధ్యలో సామాన్యులు అక్కడ పక్కనున్న నది ఒడ్డునున్న ప్రజలు ఎట్లా జీవిస్తున్నారు, నది నీళ్లు దాగి ఎవరైనా ప్రజలు జీవిస్తున్నారా, నది నీళ్ళని వాడుకొని ఎంతమంది ప్రజలు పొలం పండిస్తున్నారు, ఇవన్నిటిని చూడడానికి ప్రయత్నం చేసినాం మేము. ఈ ప్రయత్నం చేసినప్పుడే మాకు చాలా విషయాలు తెలిసినాయి. సో ఈ ప్రాసెస్ మొత్తం, ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కోసం అని చెప్పి మేము అనంతగిరి కొండలకి వెళ్ళినాము. అనంతగిరి కొండల్లో ఒక టెంపుల్ ఉంటుంది. వీ వెంట్ టు 2 to 3 లొకేషన్స్. మేము ఆరిజిన్ పాయింట్ ని వెతకడం కోసం కూడా బుగ్గా అనే ఒక పాయింట్ ఉంటుంది. అనంతగిరి కొండల్లో బుగ్గా అనే ఒక పాయింట్ ఉంటుంది. చాలా మంది సైంటిస్ట్ జియోగ్రఫర్స్ ఏమంటారంటే ఈ బుగ్గా మూసీ నదికి ఆరిజిన్ అని అంటారు. ఇంకొంతమంది ఏమో అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్ వెనకాల ఒకటి ఉంటది కోనేరు, ఆ కోనేరు ఆరిజిన్ పాయింట్ అని అంటారు. ఇంకొకటి ఏంది, గూగుల్ మ్యాప్స్ లో మీరు చూస్తే ఇంకొక ఆరిజిన్ పాయింట్ ఉంటది. ఇట్లా 3 డిఫరెంట్ ఆరిజిన్ పాయింట్స్ ఉంటాయి. అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేసినాం, అన్ని చోట్లకి వెళ్ళి దాని తర్వాత అసలు ఎట్లుంది పరిస్థితి, అక్కడ ఉన్న గ్రామస్తులతో మాట్లాడినాం. అక్కడ ఉన్న గ్రామస్తులతో మాట్లాడితే అక్కడ ఉన్న గ్రామస్తులు ఆ నీళ్ళని యూజ్ చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఆ నీళ్ళని తాగుతారు కూడా. మూసీ నది పుట్టు స్థలంలో నీళ్ళని తాగుతారు కూడా, ఎందుకంటే ఇట్స్ అ వెరీ ప్యూర్ వాటర్. ఇప్పుడు మేము దామగుండం వెళ్ళినప్పుడు దామగుండం ఇష్యూకి సంబంధించి మేము ఎప్పుడైతే దామగుండం అడవిలో తిరిగినప్పుడు అక్కడున్న వైల్డ్ లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు, అర్థం చేస్తున్నప్పుడు, డాక్యుమెంటేషన్ అంటే ఫోటోలు తీస్తున్నప్పుడు లేకపోతే వీడియోలు తీసినప్పుడు మేము మన దామగుండం అడవిలోనే ఒక గుడి ఉంటది ఇటు సైడ్ పక్కకి సౌత్ సైడ్ లో. ఆ గుడి దగ్గరికి వెళ్ళి మేము వాటర్ తాగుతాం. అక్కడ కింద సాయిల్ ఉంటది, మొత్తం మట్టి ఉంటది, మట్టి లోపల నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆ నీళ్ళని అట్లనే తాగుతాం. బాటిల్ నింపుకొని అక్కడికక్కడే అడవి మొత్తం తిరిగేటప్పుడు ఆ నీళ్ళని యూజ్ చేసుకొని తాగుతాం. ఎవరైనా కావాలంటే విజిట్ కూడా చేయొచ్చు. ఇట్స్ రియలీ ప్యూర్ వాటర్. అట్లా ఒక పెద్ద వాగుయే పారుతుంది. అట్లనే ఎట్లయితే దామగుండంలో న్యాచురల్ సిస్టమ్ ఉందో, న్యాచురల్ ఎట్లయితే ప్యూర్ వాటర్ వస్తుందో, డ్రింకింగ్ వాటర్ వస్తుందో, అట్లనే అనంతగిరి కొండలో కూడా న్యాచురల్ వాటర్ వస్తుంది. అదే మూసీ నదిగా మారి పారుతుంది హైదరాబాద్ నగరంలోకి. అట్లా మొదలుపెట్టిన దాని తర్వాత వచ్చేటప్పుడు దారిలో అలా చూసుకుంటూ వస్తున్నప్పుడు కెనాల్స్ వస్తున్నాయి, ప్రజలందరూ వాడుతున్నారు, రైతులందరూ ఆ పొలంలో ఉన్న నీళ్ళన్నింటిని వాడుకుంటున్నారు. వచ్చే దారిలో నగరం లోపలికి ఎంటర్ కాగానే, హైదరాబాద్ సిటీకి ఎంటర్ కాగానే నాశనం, మొత్తం నాశనం అయిపోయింది. దానికంటే ఎక్కడి వరకు ప్యూర్ ఉంది, ఎక్కడి వరకు ప్యూర్ అంటే హైదరాబాద్ నుంచి ఒక 5-6 kilometers వరకు ఇట్ ఈస్ ఇన్ అ గుడ్ స్టేట్. ఆఫ్టర్ దట్ ఇట్ కంప్లీట్లీ గెట్స్ మ్యానిపులేటెడ్. ఎందుకంటే ఇప్పుడు GO111 ఉండడం వల్ల, GO111 అనేది ఒక గవర్నమెంట్ ఆర్డర్. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఆర్డర్ యాక్చువల్లీ, చాలా మంచి గవర్నమెంట్ ఆర్డర్. GO111 అనేది ఏంటంటే మన 2 జంట జలాశయాలు ఉన్నాయి, హిమాయత్ అండ్ ఉస్మాన్ సాగర్ అని చెప్పి. ఈ 2 జంట జలాశయాలు రావడానికి కారణం ఒక చరిత్ర ఉంది. ఒక 100 సంవత్సరాలకి క్రితము హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చినప్పుడు 15,000 మంది ప్రజలు చనిపోయినారు. 48 hours లో, 2 రోజుల్లో 15,000 మంది తమ ప్రాణాలను ఇడిచినారు. కాబట్టి అప్పుడున్న నిజాం నవాబు ధోతి కట్టుకొని జంజం వేసుకొని తల ఇట్లా కింద పెట్టి, అందరు అంటారు కదా నిజాం నవాబు రజాకారు, ఆయనకి హిందువుల పట్ల ప్రేమ లేదు అని అంటారు కదా. అట్లాంటి నిజాం నవాబ్ వాస్ ఫోర్స్డ్ టు ప్రే టు ద హిందూ గాడ్స్. జంజం వేసుకొని హిందూ దేవుళ్ళకి కూడా మొక్కాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆయన ఒక బెంగళూరు నుంచి ఒక ఆర్కిటెక్ట్ ని పిలిచి
ఎట్లా మా నగరాన్ని ఫ్లడ్ ప్రూఫ్ ఎట్లా చేయాలి అని అడిగితే ఆయన ఒక ప్రపోజల్ ఇచ్చిండు. టాపోగ్రఫీ అని అంటారు, అంటే ఎలివేషన్ అని అంటారు. భూమి ఎట్లుంటది, భూమి ఒక ఎత్తు కొన్ని చోట్ల ఎత్తుకుంటది, కొన్ని చోట్ల కిందికి ఉంటుంది. అట్లనే తెలంగాణ రాష్ట్రం ఎట్లుంటది అంటే వికారాబాద్ ఇంకా చేవెళ్ళ ఇవన్నీ ఏంటంటే ఎత్తు ప్రాంతాలు. మెల్లమెల్లగా హైట్ అనేది డిక్రీజ్ అయికుంటూ సూర్యాపేట కల్లా మొత్తం ప్లెయిన్ అయిపోతుంది, కింద స్లాంటిగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి వికారాబాద్ లో పడిన వర్షాలన్నీ నీళ్ళన్నీ పారుకుంటూ మూసీ నదిగా మారి కిందికి పారుతూ ఉంటది. ఇట్లాంటి స్టేట్. ఇప్పుడు ఎప్పుడైతే అప్పుడు వర్షాలు పడ్డాయో, అప్పుడు 1908 అనుకుంటా, 1908లో వర్షాలు పడినప్పుడు బీభత్సమైన వర్షాలు రావడం వల్ల మూసీ నదిలో ఆల్రెడీ నీళ్లు ఉండడం వల్ల ఫ్లడ్ అయిపోయింది మొత్తం మూసీ నది. ప్లస్ ఎత్తు ప్రాంతంలో ఉన్న వర్షపు నీళ్లు కూడా పారుకుంటూ ఫోర్స్ఫుల్ గా రావడం వల్ల మొత్తం నగరం వరదల్లో పడిపోయింది. అప్పుడు విశ్వేశ్వరయ్య ఇచ్చిన ప్రపోజల్ ఏంటంటే ఈ వాటర్ ఫ్లోని కంట్రోల్ చేయడం కోసం 2 బకెట్లను తయారు చేయర్రి అని అన్నాడు. అదే హిమాయత్ అండ్ ఉస్మాన్ సాగర్. ఈ 2 బకెట్లు తయారు చేసిర్రు. ఇవి గత 100 సంవత్సరాల నుంచి మన హైదరాబాద్ నగరానికి డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ఉండే. అందుకోసం అని చెప్పి దీని చుట్టూ 10 కిలోమీటర్ రేడియస్ వరకు, అంటే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, వీటి సెంటర్ పాయింట్ నుంచి 10 కిలోమీటర్స్ రేడియస్ వరకు దీని చుట్టూ ప్రాంతంలో 10 కిలోమీటర్ల చుట్టూ ప్రాంతంలో ఎటువంటి ఇంటెన్స్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగొద్దు. అంటే ఆడ పెద్ద బిల్డింగ్లు కట్టొద్దు, ఇండస్ట్రీలు రావద్దు, ఫార్మింగ్ కూడా. పొలం పండించినా కానీ ప్రభుత్వం చెప్పిన పొలాలే వండియాలి. ఎందుకంటే అది వరి ఫార్మింగ్ చేసిరు అనుకో, లేకపోతే వేరే ఫార్మింగ్ చేసిరు, ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్ అని అంటారు. ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్ అంటే బిజినెస్ కోసం ఫార్మింగ్ చేయడం. ఇంటెన్సివ్ ఫార్మింగ్ అంటే నేను ఎందుకు ఫార్మింగ్ చేస్తా అంటే నాకు తిండికి సరిపోయేంత. ఎక్స్టెన్సివ్ అంటే బిజినెస్ కోసం చేసేది. అట్లాంటి ఫార్మింగ్ ఉండొద్దు అని చెప్పేసి కొన్ని ఇస్తుంది. అట్లా ఉండడం వల్ల, ఇవన్నీ లాస్ ఉండడం వల్ల ఈ కొంచెం కంట్రోల్ అయింది. అట్లని చెప్పేసి మేము కూడా అదే ఆలోచనతో అనుకున్నాం, అరే సరేరా బై, జియో 111 ఉంది కదా, చూద్దాము ఏందో పరిస్థితి అని. వీఆర్ హోప్ఫుల్, అంటే చాలా నమ్మకంతో ఉండే ఏం కాదని చెప్పి. లోపలికి రాగానే ఆ బ్రిడ్జ్ ఉంటుంది ఒకటి, హిమాయత్ సాగర్ది బ్రిడ్జ్ ఉంటుంది. ఇట్లా లోపలికి వెళ్ళంగానే సైడ్ కి ఒకసారి తొంగి చూస్తే అది ఏంటి, బ్యాక్ వాటర్స్, హిమాయత్ సాగర్ బ్యాక్ వాటర్స్. మొత్తం టాబ్లెట్లు, రా టాబ్లెట్లు, అంటే లోపల ఇంకా టాబ్లెట్లు ఉన్నాయి, కొన్ని వందల వేల టాబ్లెట్లు. నాకు తెలుసు ఒక 10 టన్నుల టాబ్లెట్లు ఉంటుంది. మనకు కనిపిస్తుంది, నీళ్లు కనిపిస్తున్నాయి, హిమాయత్ సాగర్ బ్యాక్ వాటర్స్ కనిపిస్తుంది, మొత్తం టాబ్లెట్లతో నిండిపోయింది. మొత్తం మన వాటర్ అంతా కాలుష్యం అయిపోయింది కదా. సో ఇటువంటి పరిస్థితి ఉంది. సో అట్లా ఇక అక్కడనే పొల్యూషన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా హిమాయత్ సాగర్ లోపలికి ఎంటర్ కాగానే మొత్తం పొల్యూషన్ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత సరే హిమాయత్ సాగర్ లోపలికి కూడా వెళ్ళినాం మేము. హిమాయత్ సాగర్ లోపలికి వెళ్ళినాము, లోపలికి కాళ్ళు పెట్టి మరీ లోపలికి దిగినాం. ఉస్మాన్ ఇంకా హిమాయత్ సాగర్ దిగిన దాని తర్వాత మెల్లగా మనము సరే ఇక ఏదో చూడడానికైనా కొంచెం బ్యూటిఫుల్ ఉంది కదా అన్న హోప్ అయినా క్రియేట్ చేసుకున్నాం మనసు లోపల. దాని తర్వాత బయటికి రాగానే నార్సింగి దగ్గర మూసీ నది ఆ రిజర్వాయర్ నుంచి బయటికి పారుతుంది. నార్సింగి దగ్గర రిజర్వాయర్ నుంచి నీళ్లు బయటికి పారి స్ట్రైట్కి వచ్చే లోపు మొత్తం మూసీ వాటర్ బ్లాక్ అయిపోతుంది. మొత్తం బ్లాక్ అయిపోతుంది. యూ విల్ సీ దట్ ఇట్స్ స్మెల్లింగ్ రియలీ బ్యాడ్. మొత్తం కంపు కొడుతుంది, మొత్తం పొల్యూట్ అయిపోతుంది. అట్లా ఇంకా మూసీ నది డిస్ట్రక్షన్ అక్కడనే షురూ అయిపోతుంది ఇంకా. సో అట్లా షురూ అయిపోతుంది. దాని తర్వాత వి ఈవెన్ వెంట్ టు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని కొన్ని పెట్టిర్రు. ఇక్కడ రామంతపూర్లో ఒకటి ఉంటుంది, దాని లోపలికి కూడా వెళ్ళినాం. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఏదైతే చెత్త వాటర్ ఉందో దాన్ని మొత్తము క్లీన్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ట్రీట్మెంట్ ప్లాంట్స్ వర్క్ చేయాలి. కానీ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా సరిపోవు. ఎందుకంటే నా దగ్గర ఒక డేటా ఉంది, 2 మిలియన్ లీటర్స్ అంటే 20 లక్షల లీటర్లు ప్రతిరోజు వెళ్తుంది మన హైదరాబాద్ జిహెచ్ఎంసి ప్రాంతంలో నుంచి. 20 లక్షల నీళ్లు, కాలుష్య నీళ్లు వెళ్తున్నాయి ఇల్లుల్లో నుంచే, కేవలం ఇల్లుల్లో నుంచే 20 లక్షల కాలుష్య నీళ్లు మూసీ నదిలో కలుస్తుంది. దాంట్లో 60% అన్ట్రీటెడ్, అంటే దాన్ని బాగుపరచలేదు. 60% బాగుపరచకుండా మొత్తం కాలుష్య నీళ్ళని లోపలికి వెళ్ళి కలుస్తున్నాయి. వాటిని అసలు ఎవరు, అంటే ఆ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా అంత కెపాసిటీ లేదు వాళ్ళ దగ్గర. సో దాన్ని కూడా చూసిన దాని తర్వాత అలా ముందుకెళ్తున్నప్పుడు సూర్యాపేటలో ఒకటి మూసీ ప్రాజెక్ట్ అని ఉంటుంది. మూసీ ప్రాజెక్ట్ ఏంటంటే వాళ్ళు ఒక డ్యామ్ లాంటిది కట్టిరు. ఆ డ్యామ్లో ఏంటంటే నీళ్ళు మొత్తం స్టోర్ చేసి మెల్లమెల్లగా రిలీజ్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు రీసైకిల్ జరుగుతుందా అక్కడ, రీసైకిల్ జరగదు, ఏం జరగదు. వచ్చి నీళ్ళని ఇట్లా స్టాప్ చేసి పెట్టిరు అంతే. మూసీ ప్రాజెక్ట్ అని పెట్టిరు, ఆడ నీళ్ళని ఆపి పెట్టిరు అంతే.
మొత్తం ఎందుకు అంటే దాని కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రభుత్వాలు ఏం చెప్పినాయి? దాని కాన్సెప్ట్ ఏంటంటే నాకు తెలిసి నాకు కూడా ఇంకా అర్థం కాలేదు. దేర్ విల్ బి అ రీజన్. అంటే నీళ్ళని నిలిచి ఏంటి ఫ్లడ్స్ ని కంట్రోల్ చేయడం కోసము, లేకపోతే అట్లాంటిది ఏదో రీజనింగ్ ఇస్తారు. యాక్చువల్లీ డ్యామ్స్ ఒక ఫెయిల్యూర్ మోడల్. ఎందుకంటే ఇప్పుడు చాలా డ్యామ్స్ ఇప్పుడు మన నార్త్ ఇండియాలో చూసుకున్నా గానీ, మన పక్కనే ఉన్న మహారాష్ట్రలో ఉంది నర్మదా బచావ్ ఆందోళన ఒక ఉద్యమం చేస్తారు. వాళ్ళు దేనికి విరుద్ధంగా చేస్తారు? డ్యామ్లు ఏం చేస్తాయి? అక్కడ పక్కనున్న మొత్తానికి నది న్యాచురల్ సిస్టమ్ ని బ్రేక్ చేస్తూ ఒక గోడ కట్టేస్తావు నువ్వు. అప్పుడు అది నది లెక్క ఎట్లుంటది? అది నీ కెనాల్ అవుతుంది, నీ పర్సనల్ కాలువ అవుతుంది, అంతే కదా. సో అది ఒక వేరే డిస్కషన్. దీంట్లో అయితే ఎటువంటి రివైవల్ లేదు. అంటే మూసీ నదిని కాపాడడానికి అదొక ప్రయత్నం అని నేను అనుకోను. ఇంకా దానికి సంబంధించి వాళ్ళకి ఏమైనా డీటెయిల్ ఉంటే పరిశీలించాలి. మరి దీంట్లో ఏంటంటే ఇంపార్టెంట్ ఇన్సైట్, అక్కడున్న ప్రజలతో మాట్లాడేటప్పుడు ఆ మూసీ ప్రాజెక్ట్ పక్కనే కొన్ని గ్రామాలు ఉన్నాయి, తండాలు కూడా ఉన్నాయి. ఆ ప్రజలతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు ఈ పంటని మూసీ నది పక్కన ఉన్న పంటని అసలు చెప్పారంట వాళ్ళు, మేము మూసీ నది నీళ్ళని వాడి పండించినామని చెప్పారంట. అసలు తెలంగాణలో పండిందని కూడా చెప్పారంట, మహారాష్ట్రలో పండిస్తామని చెప్పిండ్రంట. వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక వ్యక్తి అక్కడ మేము ఎప్పుడైతే మూసీ ప్రాజెక్ట్ బ్రిడ్జ్ మీద నిల్చొని చూడడానికి ప్రయత్నిస్తున్నాం. అక్కడ ఉన్న గ్రామస్తులతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, అతను ఒక ఆయన కాల్ కలిపి నువ్వు నీ పొలం అమ్మేటప్పుడు ఏమని చెప్తావు అంటే, ఏమని చెప్తాయింది, మన రాష్ట్రంది కాదని చెప్తా, మహారాష్ట్రనో కర్ణాటక అనో చెప్తా అని అంటున్నాడు. సో ఇది పరిస్థితి. మూసీ నది పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడము, మూసీ నది పేరు చెప్పుకోవడానికి భయము. ఇదేదో ఆత్మగౌరవం కాదు. దీనికి ఆర్థికానికి మస్తు సంబంధం ఉంది, పైసలతో సంబంధం ఉంది. అసలు పైసలు ఇయ్యడు అయితే నీకు, నువ్వు మూసీ నది నీళ్ళని వాడుకొని పంట పండించినావు అంటే పైసలు కూడా ఇయ్యరు. గసంటి పరిస్థితి అవుతుంది. సో ఇక అట్లా వెళ్తున్నప్పుడు అట్లనే ఇంకా మొత్తం స్టోరీ అంతే కంటిన్యూ అవుతుంది. వేర్ ఎవర్ యూ సీ మూసీ నది ఈస్ డైయింగ్, మూసీ రివర్ ఈస్ డైయింగ్. మీరు ఇప్పుడు మాకు కొత్త విషయం చెప్పారు కదా, అంటే మూసీ నది నీళ్ళతో పంటలు పండిస్తున్నారని. ఇట్లాంటి కొత్త విషయాలు మీరు ఇంకేం తెలుసుకున్నారు ఈ యాత్రలో? ఇంకొకటి అదే మూసీ ప్రాజెక్ట్ దగ్గర మెయిన్ ఇన్సైట్ అంటే, అదే మూసీ ప్రాజెక్ట్ దగ్గర ఏంటంటే, అక్కడ కొన్ని ఫిషెస్, యూ విల్ సీ మెనీ ఫిషెస్ ఫ్లోటింగ్. అంటే చాలా చేపలు ఆ మూసీ ప్రాజెక్ట్ దగ్గర ఉన్న నిలకడగా ఉన్న నీళ్ళ లోపల చేపలు చనిపోయి తేలుతా ఉంటాయి. అండ్ వీ హ్యావ్ మా దగ్గర ఫుటేజ్ కూడా ఉంది, డాక్యుమెంట్ అయ్యి మొత్తము ఫుటేజ్ ఉంది, GPS కెమెరా ఫొటోస్ కూడా ఉంది. సో ఇట్లా మొత్తము యూ విల్ సీ దట్ ఈకాలజీ ఈస్ డైయింగ్. అదొక్కటే కాకుండా చాలా ఇంపార్టెంట్ ఇన్సైట్, అంటే ప్రభుత్వము ఎప్పుడు ఒక పాలసీ చేసినా కానీ పర్యావరణం పేరు చెప్తుంది, కానీ పర్యావరణం మీద ఎటువంటి ప్రేమ లేదు. దిస్ ఐ కెన్ టెల్ వెరీ బ్రేవ్లీ. ఎందుకంటే ఈ విషయంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి, లేకపోతే తెలంగాణలో ఉన్న ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్కి, అంతెందుకు యూనియన్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పర్యావరణ శాఖకి మరియు అడవి శాఖకి ఎటువంటి బుద్ధి లేదు. ఎందుకంటే ఈ రెండు డిపార్ట్మెంట్లు కేవలం తెలంగాణ అనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్ ఎందుకుంది? ఆ రాష్ట్రంలో ఉన్న ఈకాలజీని కాపాడడానికి కదా. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఈకాలజీని కాపాడడానికి, తెలంగాణలో ఉన్న పర్యావరణాన్ని కాపాడడానికి కదా ఉంది. మరి అటువంటప్పుడు నువ్వు ఒక అడవిని నరుకుతున్నావు, నువ్వు దామగుండం అడవిని నరికి నువ్వు ఏం చేస్తున్నావు? కాంపా అని అంటున్నావు, అంటే కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అని అంటున్నావు. సార్ నేను ఇక్కడ ఒక 10,000 చెట్లను నరుకుతున్నా, దీని బదులు నేను ఒక 1,00,000 చెట్లను నాటుతా అని అంటున్నావు నువ్వు. ప్రభుత్వం అంటుంది, ప్రభుత్వం కూడా సరే భయ అని అంటున్నావు. కానీ ఈ అడవిని నరికేటప్పుడు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న అడవిని నరికినప్పుడు తెలంగాణ ప్రాంతంలో పెరిగే చెట్లు ఉన్నాయి. కానీ నువ్వు ఎప్పుడైతే 1,00,000 చెట్లను నాటుతున్నావో అవన్నీ ఇన్వేసివ్ స్పీషీస్. అంటే దోస్ ప్లాంటేషన్స్, దోస్ ట్రీస్ ఆర్ నాట్ ఫ్రమ్ తెలంగాణ, దోస్ ట్రీస్ ఆర్ నాట్ ఫ్రమ్ ఇండియా. యూకలిప్టస్ అని ఉంటుంది, జండుబాం చెట్టు అని అంటారు మస్తు మంది, నీలగిరి చెట్లు అని అంటారు. అవసలు మన దేశమే కాదు, అవి ఎక్కడనో బ్రెజిల్లో పెరిగేవి, ఎక్కడనో న్యూ గినియాలా, ఆస్ట్రేలియాలో పెరిగే చెట్లు. అవన్నిటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? అవన్నీ కమర్షియల్ ప్లాంటేషన్స్. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం మనకి ఏమని చెప్తుందంటే, మొత్తం ప్లాంటేషన్ చేసుకుంటే అడవి నరికి మేము మళ్ళీ ఇంకొక అడవి క్రియేట్ చేస్తామని చెప్తుంది. కానీ మీరు వెళ్ళి ఆ ల్యాండ్ ని పరిశీలిస్తే కాంపా ల్యాండ్స్ అని అంటారు. కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఎక్కడెక్కడైతే చేసిరో వాటినన్నింటినీ కాంపా ల్యాండ్స్ అని అంటారు. ఆ ల్యాండ్ దగ్గరికి మీరు వెళ్ళి చూస్తే అడవి లెక్క ఉండదు. అది ఎట్లుంటది తెలుసా?
ప్లాంటేషన్ అంటారు దాన్ని. ఏంది మామిడి పండ్ల తోట ఉంటుంది కదా, ఆ తోట లెక్క వీళ్ళు యూకలిప్టస్ ప్లాంటేషన్ చేస్తారు. యూకలిప్టస్ ఇస్ అ కమర్షియల్ ప్లాంట్. యూకలిప్టస్ అంటే జండుబామ్ చెట్టు, అది ఒక కమర్షియల్ ప్లాంట్. యూకలిప్టస్ని ఎందుకు ప్రభుత్వం నాటుతుందంటే రేపు కొద్ది సంవత్సరాల తర్వాత దాన్ని కట్ చేసి వాళ్ళు దాన్ని వుడ్ నమ్మి పేపర్ని తయారు చేస్తారు, లేకపోతే ఇంకొకటి ఏదో. మనకి ఏమని చెప్పి ప్రభుత్వాలు అడవిని నరుకుతున్నాయి, మేము ఈ అడవిని నరికి ఈ 10,000 చెట్లను నరికి దాని తర్వాత లక్షల చెట్లతోనే ఒక అడవిని సృష్టిస్తామని అంట. కానీ వీళ్ళు చేస్తుంది ఏంది? వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. అడవిని నరికి ఇంకొక బిజినెస్ ప్లాంట్ని తయారు చేస్తున్నారు, కానీ అడవిని నరికి ఇంకొక అడవిని సృష్టించట్లేదు. వాళ్ళు సృష్టించినా కానీ దాంట్లో ఈకాలజీ లేదు, దాంట్లో వైల్డ్ లైఫ్ లేదు. దిస్ ఈస్ అ వెరీ బిగ్ ఫెయిల్యూర్ మోడల్ విచ్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ అప్. దెన్ ఐ యాజ్ అ సిటిజన్, ఐ యాజ్ అ యంగ్ పర్సన్, నేను ఇప్పుడు ఒక యువతగా ఉన్నా, నేను నా భవిష్యత్తు పర్యావరణం మీదనే ఆధారపడి ఉంది. అప్పుడు నేను ఏం చూస్తున్నా, ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ ఆల్టర్నేటివ్ పేరు మీద ఒక ఫెయిల్యూర్ మోడల్ని తీసుకొస్తుంది. అప్పుడు ఎందుకు ప్రశ్నించా? అప్పుడు నేను రోడ్డు మీదకి వచ్చి ఎందుకు నిరసన చేయ? నేను ఒక్కడే కాదు, 1,00,000 మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు నిరసన చేయరు? అట్లా నిరసన చేస్తే వీళ్ళు ప్రభుత్వానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు అని అయిపోతారు. సో ఇది ఇట్లాంటి ఫెయిల్యూర్ మోడల్స్ అయితే ప్రభుత్వం. నేను ఇక్కడనే మూసీ నదితో ఎట్లా కలుపుతున్నా అంటే, నది అంటే ఏంటి? వాట్ ఈజ్ అ రివర్? రివర్ ఈజ్ విత్ వాటర్. రివర్ అంటే కేవలం నీళ్ళే కాదు, రివర్ అంటే లోపల ఫిషెస్ ఉంటాయి. రివర్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ద ఫిషెస్, రివర్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ద రివర్ ఈకాలజీ. రివర్ ఈకాలజీ అంటే ఏంటి తెలుసా? నది పక్కన ఏదైతే బ్యాంక్స్ ఉంటాయో, రివర్ బ్యాంక్స్ ఉంటాయో, రివర్ బ్యాంక్స్ లో పెరిగే చెట్ల గురించి కూడా మనం మాట్లాడాలి. రివర్ బ్యాంక్ గురించి కూడా మనం మాట్లాడాలి. మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్సైట్ ఇవ్వనా? మూసీ నది కాలుష్యం అయిపోయిందని అంటున్నాం. మూసీ నది లోపలున్న చేపలు కూడా కాలుష్యం అయిపోయినాయి. చాలా డేంజరస్ ఇన్సైట్ ఏంటంటే, ఒక 300 సంవత్సరాల క్రితము మూసీ నది లోపల మీకు ఏవేవైతే చేపలు దొరుకుతుండేనో ఇప్పుడు ఆ చేపలు దొరకట్లేవు. ఇప్పుడు ఎట్లాంటి చేపలు దొరుకుతుంది తెలుసా? ఎక్కడో ఆఫ్రికాలో దొరికే చేపలు దొరుకుతున్నాయి. మొత్తం ఇన్వేసివ్ స్పీషీస్ వచ్చేసినాయి. ఎందుకు వచ్చినాయి తెలుసా? వెన్ అసిడిక్ నేచర్ ఆఫ్ అ వాటర్ ఇంక్రీజెస్ అంటే మనము ఒక ప్రాంతంలో ఒక నది లోపల నేచర్ పొల్యూటెంట్స్ ఎక్కువైపోయినాయి అనుకో, అనవసరమైన పదార్థాలు ఎక్కువైపోయినాయి అనుకో, అప్పుడు దాని లోపల పెరిగే వైల్డ్ లైఫ్ కూడా మారిపోతుంది. అంటే తెలంగాణ లేదు, మన తెలంగాణ అస్తిత్వం లేదు ఇక్కడ. మొత్తం ఆఫ్రికాది అయిపోయింది, అటేమో యూకలిప్టస్ పేరు మీద బ్రెజిలియన్ అయిపోయింది. ఇట్లా మొత్తం మూసీ నది పరిస్థితే మారిపోయింది. మూసీ నది లాగానే లేదు అసలు. అయితే మీరు మూసీ నదిని ప్రతి వారం మేము క్లీనప్ చేస్తామని చెప్పి ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. అసలు అంత పెద్ద మూసీ నదిని మీరు క్లీన్ చేయడం అది అంటే ఓకే అనిపించిందా? మీకు చేయగలుగుతాం అనిపించిందా? లేదు, అది మూసీ నదిని క్లీన్ చేయాలని కాదు. ఇగో ఇది మాది సేవ్ మూసీ మూవ్మెంట్. మేము ఏదైతే బ్యానర్ మీద చేస్తామో మేము మేము పార్ట్, నేను, మత్రు, అరుణ్య, జాన్ మైకిల్, దీక్ష అని ఇట్లా మస్తు మంది ఉన్నాము. మేమందరము సేవ్ మూసీ మూవ్మెంట్ లో పార్ట్. మేము కొంతమంది కాకుండా చాలా మంది యువత అందరం కలిసి షురూ చేస్తాము. చాలా మంది ఉంటారు, ఒక 100కి పైగా కేవలం సేవ్ మూసీ ఉద్యమంలో సభ్యులము. సంఘాలు చాలా ఉంటాయి దాంట్లో, ఇంకా చాలా సంఘాలు పార్టిసిపేట్స్ ఉంటాయి. ఇంకా ఆ సంఘాల సభ్యత్వం ఇంకా పోతుంది. అసలు ఎందుకు మరి అంటే చెయ్యగలుగుతామని మీకు అనిపించిందా? లేదు, మేము అసలు సేవ్ మూసీ మూవ్మెంట్ తరపున మేము చేసే క్లీనప్ డ్రైవ్లు, మేము క్లీనప్ డ్రైవ్ షురూ చేసేసి ఏంటి పార పట్టుకొని లేకపోతే చేతులకి గ్లౌజ్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని మొత్తం మూసీ నదిని క్లీన్ చేసేద్దాం అనేది మా ఇంటెన్షన్ కాదు. మేము ప్రభుత్వాలకు చెప్పాలని అనుకుంటున్నాం. ఏమని? ఇట్ ఈస్ అవర్ ఫార్మ్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్. అంటే అది మా ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్. మేము ప్రజలు అసలు ఎందుకు రావాలి రోడ్డు మీదకి? మీరు ఎప్పుడు వీడియో తీసుకున్నా కానీ, మేము ఎప్పుడు క్లీనప్ డ్రైవ్ చేసినా కానీ మేము మాట్లాడతాము, వీఆర్ అగేన్స్ట్ ద రివర్ ఫ్రంట్ అని చెప్పేసి. మేము ఇక్కడ క్లీనప్ డ్రైవ్ చేస్తున్నాం, మాకు తెలుసు అసలైన రివర్ ఫ్రంట్, అసలైన రివైవల్ చేయాలని అంటే మాలాంటి వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పి మేము మా డిసెంట్ని చూపిస్తున్నాము. అంటే మా అంగీకారాన్ని చూపించట్లేదు, మేము ఒప్పుకోవట్లేము మీ డిసిషన్ అని చెప్పి మేము అట్లా చేస్తున్నాము. అదొక్కటే కాకుండా మేము ఎప్పుడు క్లీనప్ డ్రైవ్ చేసినా కానీ పక్కనే బస్తీలు ఉన్నాయి. ఆ బస్తీలో ఉన్న ప్రజలతోని మా క్లీనప్ డ్రైవ్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడియడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అంటే మా క్లీనప్ డ్రైవ్ లో వచ్చే వాళ్ళకి ఆ బస్తీలో ఉన్న వాళ్ళ జిందగీ గురించి, ఆ బస్తీలో బతికే ప్రజల గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాము.
ఏమని ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది, ప్రభుత్వం సీదా సాదా ఏమంటుంది, మీకు మూసీ నది గురించి ప్రభుత్వం ఏం చెప్పింది, మీ క్లీనప్ గురించి పట్టించుకుందా ఏమన్నా చూసిందా? పట్టించుకోవడం ఏంది, చాలా పెద్ద స్ట్రాటజీ రచిస్తుంది. ఓకే. మేము క్లీనప్ డ్రైవ్స్ చేస్తూ ఉంటాము. క్లీనప్ డ్రైవ్ చేసేటప్పుడు యూజువలీ జిహెచ్ఎంసి వాళ్ళు తీసుకుంటారు మా ఏంటి మొత్తం వేస్టేజ్ మొత్తం కలెక్ట్ చేసిన దాని తర్వాత జిహెచ్ఎంసి విల్ పికప్ ద థ్రాష్. ఒక 2 weeks ముందు, అంటే యూజువల్లీ మేము క్లీనప్ డ్రైవ్ చేసేటప్పుడు పిక్ చేసుకుంటారు. పిక్ చేసుకున్న దాని తర్వాత మేము రాని రోజు, మేము యూజువల్లీ వీకెండ్స్కి చేస్తాము, మేము రాని రోజు వాళ్ళే సొంతంగా క్లీనప్ డ్రైవ్ చేస్తున్నారు. మళ్ళీ కొన్ని సార్లు మాకు అంటే ఎంకరేజ్మెంట్ దొరకదు. కొన్నిసార్లు అసలు ఫోన్లు ఎత్తారు జిహెచ్ఎంసి ఆఫీసర్స్, ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత వాళ్ళకు కూడా అర్థమైపోతుంది కదా దట్ మేము ఏంటని మేము ఎటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి. సో అది కూడా ఒక యాంగిల్ ఉంది. వాళ్ళు అనుకున్నారేమో, ఓహో ఇది మా పని కదా, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, కానీ వాళ్ళు అది కూడా చేస్తలేదు. అదే వాళ్ళు ఒక రోజు చేసి దాని తర్వాత వెళ్ళిపోయారు, దాని తర్వాత పెద్ద చెత్త వచ్చేసింది అక్కడ అంతా. సో అట్లా కూడా అంతెందుకు, నేను ఒకటే సింపుల్ విషయము జిహెచ్ఎంసీకి చెప్పాలని అనుకుంటున్నా. జిహెచ్ఎంసీకి అంత ధ్యాస ఉంటే ఎక్కడ, మేము ఇప్పుడు చోటా చాదర్ఘాట్ బ్రిడ్జ్ దగ్గర క్లీనప్ డ్రైవ్ చేస్తున్నాము. జిహెచ్ఎంసీకి మేయర్ గారికి, ఇప్పుడు విజయన్ ఎవరో మేయర్ ఉన్నారు, వారికి నేను ఒక ప్రపోజల్, ఒక డిమాండ్ పెడుతున్నా. ఏమని, యు ఆర్ ట్రయింగ్ టు డూ క్లీనప్ డ్రైవ్ వేర్ వీఆర్ డూయింగ్ కదా, మేము ఎక్కడైతే క్లీనప్ డ్రైవ్ చేస్తున్నామో మీకు నామోషి అనిపించింది, మీకు ఏదో అనిపించింది, యు ఆర్ ట్రయింగ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్, మీరు మీ యాక్షన్ని మార్చుకోవాలని అనుకుంటున్నారు. మేము చేసే దగ్గర క్లీనప్ డ్రైవ్ కాకుండా దాని పక్కనే బస్తీలు ఉన్నాయి. ఆ బస్తీలలో ఒక 10 డబ్బాలు పెట్టియండి. ఆ బస్తీలలో రోజు సరే ఒక 2-3 రోజులకు ఒక వ్యాన్ని పంపియండి చెత్త ఆపడానికి. ఆ వ్యాన్ని పంపిస్తే ఈ చెత్త రాదు కదా. మేము బస్తీ వాసులతో మాట్లాడుతున్నాం, చెత్త ఎందుకు ఇక్కడికి వస్తుందంటే అసలు రానే రావట్లేదు వ్యాన్ అని అంటున్నారు. అదేదో చెయ్యండి, మొత్తం సాల్వ్ అయిపోతుంది. అంటే ఆ ప్రాంతం గురించి మాట్లాడుతున్నాం, ఆ ప్రాంతంలో కాలుష్యం ఆగిపోతుంది. ఈ పని చేస్తే మీకు కూడా మంచి పేరు వస్తుంది, ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. దామగుండం లాగానే ఇప్పుడు గచ్చిబౌలిలో కూడా ఏదో ఇష్యూ ఉంది అని విన్నాను, దాని గురించి ఏమి? సో కంచె గచ్చిబౌలి అని చెప్పేసి ఒక 400 acres ఆఫ్ ఫారెస్ట్ ప్యాచ్ ఉంది. అంటే అది ఒక గ్రీన్ ప్యాచ్. అక్కడ 233 బర్డ్ స్పీషీస్ కూడా ఐడెంటిఫై అయినాయి. అంటే అక్కడ ఇదేంటి ఒక సైంటిఫిక్ ఐడెంటిఫికేషనే. అక్కడ మీకు కావాలంటే రిపోర్ట్ కూడా పంపిస్తా. 233 బర్డ్ స్పీషీస్ ఉన్నాయి. అంటే ఇట్ ఈస్ అ రియలీ రిచ్ గ్రీన్ ప్యాచ్, అంటే చాలా రిచ్ ఈకాలజీ ఉన్న చోటు అది. అదొక్కటే కాకుండా అక్కడ న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్ కూడా ఉన్నాయి, మష్రూమ్ రాక్ అని చెప్పేసి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యూటిఫుల్ రాక్ ఫార్మేషన్స్ ఉంటాయి. సో ఇది ఒకటే కాకుండా ఇట్ హ్యాస్ సో మెనీ డియర్స్ కూడా ఉన్నాయి, ఇంకా పికాక్స్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఉన్నాయి. మనం మొత్తం హైదరాబాద్ నగరంలో చూసుకుంటే కొంచెం అంత కొంత ఈకాలజీ బతుకుందంటే ఒకటి కేబిఆర్ దగ్గర ఉంది, ఇంకొకటి వనస్థలి అని చెప్పి మహావీర్ వనస్థలి అని చెప్పేసి ఇంకొకటి ఉంది వనస్థలిపురంలో హయత్ నగర్ దగ్గర, అదొకటి ఉంది. ఇంకొకటి ఈ కంచె గచ్చిబౌలి, ఇంకా చిన్న చిన్న గ్రీన్ ప్యాచెస్ ఉన్నాయి. వీటిని మనం డిస్ట్రాయ్ చేస్తే అసలు ఏముంది హైదరాబాద్ నగరానికి? హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. మనము కాంక్రీట్ తోని బిల్డింగ్స్ చాలా విపరీతంగా కట్టడం వల్ల, సన్ రేస్ అన్ని రావడం వల్ల, కాలుష్యం కూడా చేయడం వల్ల మొత్తం హీట్ అనేది ట్రాప్ అయిపోతుంది. అప్పుడు మన సిటీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయికుంటూ పోతుంది. దీన్ని కంట్రోల్ చేయాలంటే మనకి ఎక్కువ ఈకాలజీ కావాలి, ఎక్కువ న్యాచురల్ హ్యాబిటైట్స్ కావాలి. న్యాచురల్ హ్యాబిటైట్ అంటే న్యాచురల్గా ఫారెస్ట్లు ఇట్లాంటివి ఎక్కువ ఉండాలి. నది కూడా మంచిగా బతుకు ఉండాలి, మొత్తం కాలుష్యమై ఉండొద్దు, అట్లా ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదైతే న్యాచురల్ హ్యాబిటైట్ ఉందో 400 acres ఆఫ్ న్యాచురల్ హ్యాబిటైట్ ఉంది, అది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎవరు విజిట్ చేసినా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు అక్కడ ఫుట్బాల్ ఆడాలని పోయిండు హెచ్యూకి. పోయినప్పుడు అక్కడ ఉన్న యువకులు అంటున్నారు, హెచ్యూ వాళ్ళు డిఫరెంట్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా, రేవంత్ అన్న వచ్చిండు, ఫుట్బాల్ ఆడిండు, దాని తర్వాత ల్యాండ్ అమ్మిండు అంటూ. అది ఏంది అసలు? విద్యార్థులు అంటున్నారు అట్లా. రేవంత్ రెడ్డి గారు కొంచెం రీథింక్ చేయాలి ఇట్లాంటి విషయాల గురించి. తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఇట్లా అనుకోవడం ఏంది కదా? మీరు మా చీఫ్ మినిస్టర్ కదా, మీ గురించి మొత్తం మీ ప్రొఫైల్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇట్లా చేయొద్దు అని వీఆర్ ట్రైంగ్ టు అపోజ్. అది TSIICC అని ఉంటుంది. అది ఇండస్ట్రియల్ కారిడార్స్, అంటే ఒక ల్యాండ్ని తీసుకొని, ఒక మొత్తం ల్యాండ్ని తీసుకొని ఆ ల్యాండ్ని డివైడ్ చేసి ఎకర్స్గా డివైడ్ చేసేసి ఆ ల్యాండ్ని ఒక్కొక్క ఇండస్ట్రీకి అమ్ముతుంది. అట్లనే మల్టిపుల్ చోట్లల్లో ఈ బాడీ, అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇది ఒక సపరేట్ బాడీ, TSIIC అని బాడీ. ఈ బాడీకి హెడ్ జగ్గారెడ్డి గారి మిస్సెస్ ఉంటారు, వాళ్ళే ఈ బాడీకి హెడ్. సో వాళ్ళ
అంటే లీడర్షిప్ కింద వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ల్యాండ్ని పిక్ చేసుకుంటారు. ఆ ల్యాండ్ని పిక్ చేసుకున్న దాని తర్వాత ఆ ల్యాండ్ ముందు వాళ్ళ పోరాటాలను ముందుకు కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మేము మాత్రం క్లైమేట్ ఫ్రంట్ తరపున కంప్లీట్లీ ఈ ఆప్షన్ కి మాత్రం విరుద్ధంగా ఉన్నాము. ఈ ఆప్షన్ ఆపాలి. అడవి భూమిని ఆప్షన్ చేయడం ఏంది అసలు? లీగల్ కాదు, అడవా కాదా అనేది వేరే డిస్కషన్. కావాలంటే ఆయన ఇప్పుడు అంటుంది, ప్రభుత్వం ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చింది, దాంట్లో ఏమని అంటుంది ప్రభుత్వము, కాదు ఇది యూనివర్సిటీ ల్యాండ్ కాదు ఇది. అక్కడున్న విద్యార్థులు ఏమంటున్నారు, ఇది 4,000 ఎకరాల భూమి, ఒరిజినల్లీ ఇందిరాగాంధీ ఇచ్చినప్పుడు కొన్ని వేల ఎకరాలు ఉండే, 4,000 3,000 ఎకరాలు ఉండే. దాంట్లో మొత్తము ఆ గచ్చిబౌలి స్టేడియంకి సగము, ఇంకా ఐఐటిగా హైదరాబాద్కి సగం, ఇట్లా మొత్తం కట్ అయికుంటూ వెళ్ళిపోయింది. మా భూమి, ఇది కూడా మా భూమిలో భాగం అని అంటున్నారు. పాపం వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ లేదు, యూనివర్సిటీ దగ్గర డాక్యుమెంటేషన్ లేదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఈ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ ప్రెస్ రిలీజ్లు ఏమని అంటారు అంటే, చరిత్ర నాకు కూడా తెలుసు. ఏంటిది, గచ్చిబౌలి ల్యాండ్ ఏదైతే ఉందో, కంచె గచ్చిబౌలి ల్యాండ్ ఒక ప్రైవేట్ కంపెనీకి చంద్రబాబు నాయుడు హయాంలో ఇచ్చిండ్రు. అది ప్రైవేట్ కంపెనీయో లేకపోతే గవర్నమెంట్దే సబ్ బాడీకి ఇచ్చిర్రు. ఇచ్చిన దాని తర్వాత దానికి ఇంకా తెలంగాణ ప్రభుత్వంకి సుప్రీంకోర్టు దాకా వెళ్ళే ఒక కేసు నడిచింది. సుప్రీంకోర్టు లాస్ట్కి ఏమన్నది, ఈ ల్యాండ్ తెలంగాణ గవర్నమెంట్ అని అన్నది. మేము ఇక్కడ మాట్లాడుతుంది ల్యాండ్ ఎవరిది కాదు, ల్యాండ్ ఎట్లా బతుకుండాలి, ల్యాండ్ ఈ ల్యాండ్లో ఏం జరగాలి, ల్యాండ్ ఎవరు డిస్టర్బ్ చేయాలనేది మాట్లాడుతున్నాం. డిస్కషన్ ల్యాండ్ హిస్టరీ గురించి మాకు కూడా తెలుసు. ల్యాండ్ హిస్టరీ గురించి మాట్లాడితే నీకంటే పెద్ద ఓనర్ అక్కడున్న జింకలు, నీకంటే పెద్ద ఓనర్ అక్కడున్న జీవరాశులు, దాని గురించి వద్దు, ఆ డిస్కషనే వేరు. సో అది కూడా ఒకటి ఉంది. వీఆర్ కంప్లీట్లీ టెలింగ్ నో టు దిస్ ఆప్షన్. సేమ్ దామగుండంలో ఆ ఇష్యూ అయింది. దానికి మేము మంచి పని చేస్తున్నాం, అసలు మనం ఎక్కడికో వెళ్ళిపోతాం అక్కడ నావీ రాడర్ కట్టడం వల్ల అని చెప్పి అక్కడ చెప్పిండ్రు. ఇక్కడేమో మళ్ళీ ఏదో ఇండస్ట్రియల్ అని చెప్తున్నారు. ఎందుకు ప్రభుత్వాలు ఇట్లాంటి, ఎందుకు మొత్తం ఇంకా పర్యావరణం మీద పడ్డాయని అనుకుంటున్నారు? స్కూల్ స్కిప్ చేస్తారు కదా. ఇప్పుడు బేసికలీ అది నరేంద్ర మోడీ కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్న నాయకులు కానీ బడికి పోకపోతే ఇట్లాంటి పనులే జరుగుతాయి. కొంచెమైనా అంటే బుద్ధి ఉండాలి కదా. కొంచెమైనా చిన్న విద్యార్థులకు తెలుస్తుంది, నర్సరీలో ఉండే పిల్లలకు తెలుస్తుంది. వీళ్ళే రోడ్ల మీద మెట్రో స్టేషన్ కింద పిల్లర్ల పక్కన బొమ్మలు గీస్తారు చెట్లను రక్షించండి అని. అదే వీళ్ళు ప్రాక్టికల్ గా ఎందుకు చేయరు? మీరు విద్యార్థులకి, మీ ప్రభుత్వంలో ఉన్న ప్రజలకు ఒకటి చెప్తారు, పేపర్ మీద ఒకటి రాసుకుంటారు, ప్రాక్టికల్ గా ఒకటి చేస్తారు. మా కళ్ళ ముందల్ని మేము అక్కడ విజిట్ చేసినప్పుడు మొత్తం అదొక గ్రీన్ ప్యాచ్. అక్కడ జింకల్ రికార్డ్ అయినాయి, 233 బర్డ్ స్పీషీస్ ఉన్నాయి. అదొక్కటే కాకుండా దామగుండంలో we saw so many species there. It is a 2,900 acres of declared reserve forest. సరే, ఈ కంచె గచ్చిబౌలి గురించి మాట్లాడేటప్పుడు మీరు ఏమంటున్నారు, ఇది ఫారెస్ట్ గా డిక్లేర్ కాలేదు అని అంటున్నారు. కానీ దామగుండం 2,900 acres ఆఫ్ డిక్లేర్డ్ రిజర్వ్ ఫారెస్ట్. అది నువ్వు రిజర్వ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేసినావు, ఆడ ఫారెస్ట్ ఆఫీసర్లను కూడా అసైన్ చేసినావు. చేసిన దాని తర్వాత దాన్ని ఎట్లా అమ్ముతావు నువ్వు? సో దే బేసికలీ స్కిప్ క్లాసెస్. అంటే చిన్న పిల్లలు ఏదైతే పుస్తకాలు చదువుతారో దాన్ని కూడా చదవరు వీళ్ళు. ఏ రోజైతే పర్యావరణం ఏమంటారు, కాపాడుకోండి, రక్షించుకోండి అని చెప్పే టైంలో వాళ్ళు క్లాసులు స్కిప్ చేసి ఉంటారు. క్లాసులు స్కిప్ చేసారు, దాని తర్వాత సీరియస్నెస్ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కానీ నేను చెప్పేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు, మీకు ఇట్ ఈస్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, మీ కుటుంబం గురించి. మేము మాట్లాడుతుంది దేని గురించి? మేము మీ కుటుంబం గురించి మాట్లాడుతున్నాం. నిజంగా మేము అసలు వీఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ యువర్ కరప్షన్. అదొక కొత్త టాపిక్, దాని గురించి మాట్లాడడానికి భయపడట్లేము. దాని గురించి అసలు వీఆర్ నాట్ స్కేర్డ్ టు స్పీక్ అబౌట్ ఇట్. కానీ మేము పర్యావరణం గురించి మాట్లాడేటప్పుడు కూడా మీరు వినకపోతే ఏమనాలి మేము? మరి మీరు కలవడానికి ప్రయత్నం చేయొచ్చు కదా రేవంత్ రెడ్డి గారిని. మేము మాట్లాడుతుంది వాళ్ళకి వినిపిస్తుంది కదా, ఎందుకు ఇంకా కలవడం? అంటే ఇట్లా కాకుండా మీరు డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ పిఆర్ఓలో త్రూనో ఎట్లనో కలవడానికి ఎందుకు ట్రై చేస్తలేరు? మరి యాక్చువల్లీ మంచి సజెషన్, విల్ థింక్ అబౌట్ ఇట్. అంటే కలిసి కూడా, ఎందుకంటే మీరు చెప్పింది చాలా నిజం. ఇప్పుడు ఆయన ప్రజల కోసమే ఉన్నాడు, ప్రజల సమస్యలు పరిష్కరించడానికే ఉన్నాడు. మరి ఇంత పెద్ద ప్రాబ్లం ని మీరు పేపర్ల మీద పెట్టినా పట్టించుకుంటలేరు అని చెప్పిన వాళ్ళకి తెలుసు, వాళ్ళకి చాలా నీట్ గా తెలుసు మేము ఏమేమి మాట్లాడుతున్నామో చాలా. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఒకప్పుడు అంటే మనము ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అట్లా ఒక పేపర్లో వచ్చేది, గత ఆ రోజుకి పట్టు అయిపోయేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కనుక మనం ఒక్క రీల్ పెట్టినా, మీ రీల్ చూసాను నేను దామగుండం, అది ఎంత మందికి సర్క్యులేట్ అయింది. సో సోషల్ మీడియా మీకు హెల్ప్ చేస్తుంది కదా. ఈసారి ట్రై చేసి చూడండి రేవంత్ రెడ్డి గారిని కలవడానికి. మీరు ఎక్కడి వరకు వెళ్ళారు అంటే మెట్ల దగ్గర నిల్చొని వెయిట్ చేస్తున్నారా,
అంటే పర్యావరణం కాపాడండి అని చెప్పడానికి పోయిన వాళ్ళని మెట్ల దగ్గర నిలబెట్టిండ్రు అని కూడా మేము పబ్లిష్ చేయగలుగుతాం. అంటే మీడియా మీకు సపోర్ట్ చేస్తాం, మీరు వెళ్ళండి అని చెప్తున్నాను నేను. ఓకే, యాక్చువల్లీ చాలా మంచి సజెషన్. కానీ ఒకటి అంటే కలవాలి కలవద్దు అనేది అదొక కొత్త డిస్కషన్. కానీ ఏంటంటే ఇప్పుడు 8K క్వాలిటీలో రేవంత్ రెడ్డి గారికి కానీ నరేంద్ర మోడీ గారికి కానీ అందరికీ వినిపిస్తుంది మా గొంతు. లేకపోతే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి దామగుండం టైంలో మేమిచ్చిన నినాదానికి విరుద్ధంగా ఎందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టాలి? 8K క్వాలిటీలో మా వాయిస్ వినిపిస్తుంది కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కటి వింటున్నారు. అదొక్కటే కాకుండా వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది, వాళ్ళకి ప్రతి ఒక్క మాధ్యమాలు ఉన్నాయి. సరే కలిసి ఫిజికల్ గా కలిస్తే ఏదైనా ఇంపాక్ట్ ఉంటుంది అంటే విల్ ట్రై టు సీ దట్. అది కూడా ట్రై చేయడానికి ప్రయత్నిద్దాము. సో ఇది ఒక విషయం అవుతుంది. అంటే ప్రభుత్వాలు ఇట్లా కూడా కొన్ని విషయాలు నేను మాట్లాడడానికి ఇందాక చెప్తుంది ఏంటంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని ఉంటుంది. AQI ఆఫ్ తెలంగాణ కరెంట్లీ, AQI ఆఫ్ హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు మీరు పీల్చుకుంటుంది గాలి కాదు, మీరు పీల్చుకుంటుంది 2 సిగరెట్లకి బరాబర్. ప్రతిరోజు మీరు 2 సిగరెట్లను తాగుతున్నారు. మీరు అంటున్నారు మీరు డ్రగ్స్ ని బ్యాన్ చేస్తామని అంటున్నారు, మీరు ఆల్కహాల్ ని కూడా బ్యాన్ చేస్తామని అంటారు. నేను తీసుకొని ఆల్కహాల్ అని అంటున్నారు. మీరు చాలా మంచి వాళ్ళని చెప్పుకుంటున్నారు. కానీ మీరు ప్రజలకి ఏమి ఇస్తున్నారు? మీరు ప్రజలకి గాలిని ఇవ్వట్లేదు, మీరు ప్రజలకి సిగరెట్ పొగను అందిస్తున్నారు. నేను అదే ప్రశ్న అంటున్నా. రేవంత్ రెడ్డి గారు మీ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నా, నేను మీ కుటుంబం ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నా, నేను మీ సెక్రటేరియట్లో ఉన్న వాళ్ళందరి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నా. అప్పుడు మీకు తప్పెట్లా అనిపిస్తుంది? అంతే, నేను మాట్లాడేది బేసిక్. నేను కానీ మా సంఘంలో ఉన్న వాళ్ళు కానీ సేవ్ మూసీ మూవ్మెంట్లో కూడా మేము అందరం మాట్లాడేది ఏంటి? తెలంగాణలో ఉన్న మూసీ నదిని జెన్యూన్ గా ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఏం చేయాలి అని అడుగుతున్నాం అంతే. ఇప్పుడు ప్రభుత్వము 1997లో నందనవనం అని ఒక ప్రాజెక్ట్ వచ్చింది. దాని తర్వాత సేవ్ మూసీ ప్రాజెక్ట్ అని 2005లో వచ్చింది. దాని తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పేసి ఏంది MRDCL, ఇప్పుడు ఏదైతే MRDCL ఉందో దాన్ని 2017లో తయారు చేసిర్రు. ఇట్లా ఒక 4 ప్రాజెక్టులు మూసీ పేరు మీదనే వచ్చినాయి. ఎన్నో కోట్లను ఖర్చు పెట్టరు. మీ మీద నమ్మకం ఎట్లా రావాలి? రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఎట్లా రావాలి? ఎందుకు రాదో తెలుసా? వీళ్ళు ఏదైతే కంపెనీకి అప్పచెప్పారో ఈ ప్రాజెక్ట్ని, మ్యాన్హార్డ్ అని ఒక కంపెనీ ఉంటుంది. ఆ మ్యాన్హార్డ్ కంపెనీ ఏదైతుందో ఇట్ ఈస్ అ సింగపూర్ బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీ ఒక ప్రాజెక్టు పాకిస్తాన్లో చేసి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయింది. ద కంపెనీ వేర్ వీఆర్ గివింగ్ ప్రాజెక్ట్ మూసీ, మనం ఏదైతే కంపెనీకి మూసీ ప్రాజెక్ట్ ఇస్తున్నామో 1,00,000 కోట్లని రేవంత్ రెడ్డి గారు అన్నారు. 1,00,000 కోట్లు ఏ కంపెనీకి అయితే ఇస్తున్నామో ఆ కంపెనీ పాకిస్తాన్లో ప్రాజెక్ట్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది. అట్లాంటి కంపెనీకి ఇస్తే మేము ఎందుకు క్వశ్చన్లు రేజ్ చేయం? క్వశ్చన్లు రేజ్ చేస్తే మీరు ఎందుకు రిసీవ్ చేసుకోరు? మా మీద కోపం చూపిస్తారా? చూపించద్దు కదా. మీరు మాకేమైనా పర్సనల్ దుష్మని ఉందా? మేము మీ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాము, మేము సూర్యాపేటలో ఉన్న రైతుల గురించి మాట్లాడుతున్నాము, హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న ప్రజలందరూ మూసీ నది నీళ్లు తాగగలగాలి అని అంటున్నాము. అంతే మా డిమాండ్. అంతే. వీఆర్ స్పీకింగ్ అబౌట్ వాటర్, ల్యాండ్, ఎయిర్ అండ్ ఫారెస్ట్. నీళ్లు గురించి మాట్లాడుతున్నాం, నేల గురించి మాట్లాడుతున్నాం, గాలి గురించి మాట్లాడుతున్నాం. దీనికంటే ఎక్కువ ఇంకేం మాట్లాడినాం? ఇవి బేసిక్ కదా, ఎవరైనా బతుకుండాలి కదా. అంతే, ఇంకేం లేదు దాంట్లో. ఈ బేసిక్ డిమాండ్స్నే అడగడానికి ప్రయత్నిస్తున్నాం. ఇంకొకటి దామగుండం టైంలో ఇప్పుడు ప్రభుత్వం ఇంత ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి దామగుండంని రక్షించుకోవడానికి అని చెప్తున్నారు. దామగుండం టైంలో ఏం చేసినారు? నేను మీకు ఒక వీడియో కూడా చూపిస్తా కావాలంటే. సేవ్ దామగుండం ఫారెస్ట్ అని మా అకౌంట్ ఏదైతుందో దాంట్లోకి వెళ్ళి మీరు చూడండి. దామగుండం అడవి ఇనాగరేషన్ తర్వాత మంటల్లో ఎట్లా రగులుతుంది? ప్రభుత్వము అంత ఇంట్రెస్ట్ ఉంది కదా ప్రభుత్వానికి, అది చాలా వైరల్ అయింది. ప్రభుత్వానికి ఇంత ఇంట్రెస్ట్ ఉంది కదా, పర్యావరణాన్ని రక్షించుకుంటామని రేవంత్ రెడ్డి గారు ఆ ఇనాగరేషన్ ఎప్పుడైతే శిలాపథకం పెట్టిన రోజు స్పీచ్ ఇచ్చిండ్రు కదా. మరి ఇచ్చినప్పుడు దామగుండం మంటల్లో రగులుతున్నప్పుడు చేసిన పనేంది? తెలంగాణ ప్రభుత్వం ఎవరు ఈ మంట పెట్టింది ఎవరు? ఇఫ్ ఇట్ ఈస్ అ న్యాచురల్ ఫారెస్ట్ ఫైర్, యూ షుడ్ హ్యావ్ గివెన్ అ ప్రెస్ స్టేట్మెంట్. You should have sent a scientific team and told everyone that it was a natural forest fire. లేదు, అది న్యాచురల్ ఫారెస్ట్ ఫైర్ కాదు, అది ఎవరో కొంతమంది కాంట్రాక్టర్లు పెట్టినారు అని అంటే మరి ఇన్వెస్టిగేషన్ ఎందుకు పెట్టలేదు? సీరియస్నెస్ లేదా? సీరియస్నెస్ లేకపోతే తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది మీ కుటుంబం గురించి, ఇది తెలంగాణలో ఉన్న ప్రజలందరి గురించి. సో అట్లాంటిది కూడా ఒకటి ఉంది. మీరు రీసెంట్ గా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసారని చెప్పారు. అసలు ఏంది ఆ పిటిషన్?
అది 2023లో, అంటే 2023లో ఒక బిల్ పాస్ అయింది, ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పేసి. అది ఇప్పుడు యాక్ట్ కావడానికి అంటే దగ్గరకు వస్తుంది. బేసికలీ లోక్సభ, రాజ్యసభ ఇంకా ప్రెసిడెంట్ కూడా సైన్ చేసేసిండు. ఇది ఏంటంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ అంటే అడవులని ఎట్లా రక్షించుకోవాలని చెప్పేసి ఒక లా ఉంటుంది. అట్లనే అడవికి ఉంటుంది, లేబర్ లాస్ ఉంటాయి, ఇంకా ఎట్లా అన్నీ ఉంటాయి. అట్లనే అడవులకు సంబంధించిన ఈ లా ఒక టైంలో ఎట్లుంటుండే అంటే అడవి అంటే ఏంటి అని ఒక క్వశ్చన్ వచ్చింది. వాట్ ఈజ్ అ ఫారెస్ట్? ఇప్పుడు ఈ కన్జర్వేషన్ అడవి రక్షణ గురించి మాట్లాడాలంటే అసలు అడవి ఏంటి, వాట్ ఈజ్ అ ఫారెస్ట్ లీగలీ అడవి అంటే న్యాయం ప్రకారం ఏంటి అనేది, చట్టం ప్రకారం ఏంటి అనేది ఒక ప్రశ్న వచ్చింది. అప్పుడు గోదావరి వర్మన్ అని ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం ఏమన్నది సుప్రీంకోర్టు, అడవి అంటే ఏంటంటే డిక్షనరీలో అడవి ఏంటో అది ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్, చాలా కాంప్లెక్స్ జడ్జిమెంట్లు ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అడవి అంటే ఏంటి అంటే డిక్షనరీ ప్రకారం కొన్ని చెట్లు ఉంటే దాన్ని అడవి అని అంటారు కదా. అడవి అంటే ఏంటి, కొన్ని చెట్లు ఉంటే దాంట్లో కొన్ని జీవరాశులు ఉంటే, పక్షులు ఉంటే దాన్ని అడవి అని అంటారు అని చెప్పి సుప్రీంకోర్టు అన్నది. అంటే అప్పుడున్న ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ బిల్ ఏదైతుందో, యాక్ట్ ఏదైతుందో అది డిక్షనరీ ప్రకారం డెఫినేషన్లో ఉన్న అన్నిటి మీద అప్లికబుల్ అవుతుంది. కానీ రీసెంట్గా వచ్చిన ఏదైతే లా ఉందో, రీసెంట్గా 2023లో పాస్ చేసిన లా ఏమని అంటది అంటే ఫారెస్ట్ ఈజ్ ఓన్లీ విచ్ ఈజ్ ఓన్డ్ బై గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ చెప్పిందే ఫారెస్ట్ అంట, గవర్నమెంట్ చెప్పనేది ఫారెస్ట్ కాదంట. అది అంతే ఇక, అది మహిమ, మహిమ. మోదీ, అదానీ, అంబానీ వీళ్ళందరూ ఎవరైతే, అదానీ అంబానీయే కాదు, వేదాంత ఇట్లా వందలాది కంపెనీలు అడవిలను నాశనం చేసుకొని, టాటా అంటే చాలా మందికి విపరీతమైన ప్రేమ. టాటా గురించి ఏం మాట్లాడుతున్నారు అసలు, ప్రజలను ఎంత మభ్య పెట్టినారు. మీరు వెళ్ళండి ఒకసారి, జార్ఖండ్కి వెళ్ళండి, జంషెడ్పూర్కి వెళ్ళండి, అక్కడ ఎంత పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని కట్టున్నారు టాటా వాళ్ళు. ఆదివాసీలని ఆ ఇండస్ట్రీస్ లోపల ఎట్లా వాడుకుంటున్నారు, వాళ్ళ హెల్త్ క్షీణించిపోతుంది. ఎంతో మంది, రతన్ టాటా ఆయన దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి, దాంట్లో ఆయన ఒక కొంత డొనేట్ చేసేస్తే ఆయన మీకు దేవుడు అయిపోతున్నాడు. కానీ ఎంతో మంది ఆదివాసీలని తమ ఇల్లులను కూల్చేసి, తమ అడవులని కూల్చేసి, వాళ్ళని కొన్ని ఇండస్ట్రీస్కి, హైదరాబాద్లో ఎంతమంది స్లమ్స్లు ఉంటున్నారు ఆదివాసీలు, వాళ్ళని ఆ స్లమ్స్లోకి పంపించిన టాటా మీకు దేవుడు అయిపోతాడు. ఆయన దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి, ఆయన ఏమి ఇబ్బంది పడలేదు జిందగీలా. కానీ మన ఆదివాసీలు, మన దేశంలో ఉన్న ప్రజలందరూ ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పట్ల మీకు దయ ఉండదు. ఆ రాజకీయ నాయకులకి కూడా ప్రజలంటే దయ ఉండదు, ప్రజలంటే భక్తి ఉండదు. కానీ మన సామాన్య ప్రజల కళ్ళల్లో మాత్రం ఏదో కొంత డబ్బు ఉన్న వాళ్ళు, కొంత ఏంటి బీభత్సమైన డబ్బు ఉండే టాటా దగ్గర. ఆయన కొన్ని కోట్లు ఇవ్వడం వల్ల సరే 90% ఆయన అకౌంట్లో నుంచి డబ్బులు ఇచ్చిండు, ఇవ్వగానే భగవంతుడు అయిపోతాడు. కానీ ఆయన చేసినది టాటా. మీరు వెళ్ళండి ఒకసారి అస్సాంకి వెళ్ళండి, ఈ కండువ ఎక్కడిది, ఈ కండువ అస్సాంది. అస్సాంలో ఉన్న ప్రజలు ఇచ్చిరు నాకు ఈ కండువ. అస్సాంలో ఉన్న ప్రజలతో ఎన్ని బాధలు తెలుసా. కాజిరంగాకి వెళ్తే అక్కడ టీ ఎస్టేట్స్, మీ కళ్ళకి ఎంత దూరం చూస్తే అంత దూరం టీ ఎస్టేట్. మనం తాగే ఛాయ్ ఉంటుంది కదా, ఛాయ్ తయారు చేయడానికి టీ పత్తా అవసరము. ఆ పత్తాన్ని తయారు చేయడం లోపల ఎంతో మంది జార్ఖండ్ నుంచి ఆదివాసీలు, ఛత్తీస్గఢ్ నుంచి ఆదివాసీలు, వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి అస్సాంలో పని చేపిస్తున్నారు. అడవులన్నిటినీ నరికేసి కొన్ని 100 ఎకరాలు, 300 ఎకరాలు, 400 ఎకరాలు మొత్తం టీ ఎస్టేట్లే. మొత్తం ఒక కంపెనీ ఓనరే, వాళ్ళకి 300, రోజుకి 300. ఏంటిది? ఇది అసలైన అస్సాం కథ. ఇది ఒక్కటే కాకుండా అదే నేను అక్కడికి వెళ్ళినా కూడా కాజీరంగా అని చెప్పేసి ఒక వైల్డ్ లైఫ్ ఉంటుంది. ఇట్ ఈస్ ఇంటర్నేషనల్లీ నోన్, ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు ఉన్న వైల్డ్ లైఫ్ సాంచురీ అది. ఎందుకంటే అక్కడ 1 హార్న్ రైనో అని ఉంటుంది, అదొక రేర్ ఇంకా ఎండేంజర్డ్ స్పీచ్. అది అంతరించిపోవడానికి దగ్గరకు వచ్చింది కాబట్టి దాన్ని కాపాడుకోవడం కోసం అని చెప్పి ఆ మొత్తం కాజీరంగా ఫారెస్ట్ ని మొత్తం డిక్లేర్ చేసారు ఏంటి, రిజర్వ్ ఫారెస్ట్ గా. అసలు కాజీరంగా అని అన్నప్పుడు చాలా మంది ప్రజలకు ఏమనిపిస్తుంది, ఓకే అక్కడ 1 హార్న్ రైనో ఉంటుంది, అక్కడ పుల్లులు ఉంటాయి, అక్కడ ఏంటి ఏనుగులు ఉంటాయని. కానీ కాజీరంగా కోసం ఎంతమంది ఆదివాసీలు తమ ప్రాణాలని డెడికేట్ చేసిరో తెలుసా. అక్కడ ఒరిజినలీ కాజీరంగా ఏదైతే పార్క్ ఉందో, నేషనల్ పార్క్ ఉందో, ఆ నేషనల్ పార్క్ లోపల మిస్సింగ్ ట్రైబల్ కమ్యూనిటీ ఉంటుండే, ఆ పార్క్ లోపల ఉంటుండే. ఇప్పుడు అది పార్క్, అప్పుడు అది అడవిలో భాగమే ఆదివాసీలు కదా, లోపల ఉంటుండే అక్కడున్న ప్రజలు. దాని తర్వాత ఏమన్నారు, దాన్ని టైగర్ రిజర్వ్ అని చెప్పేసి
లోపల ఉన్న ఆదివాసీలు అన్నింటినీ డిస్ప్లేస్ చేసేసినారు, ఆదివాసీలు అందరినీ డిస్ప్లేస్ చేసేసినారు, బయట ల్యాండ్లు ఇచ్చినారు, ఇచ్చేసి ఏమన్నారు, మీరుగో ఈ చోట్ల ఉండండి, లోపలికి ఎంట్రీ కావద్దని. ఆదివాసీలు అడవి మీద ఆధారపడినారు, అడవితోని బతికిన వాళ్ళు, అడవి పుట్టించింది ఆదివాసీలు. ఆదివాసీస్ ఆర్ బాండ్ బై ద ఫారెస్ట్ అండ్ దే లివ్ బై ద ఫారెస్ట్. అడవిలోనే బతుకుతారు, అడవి ద్వారా పుట్టినారు. అట్లాంటి వాళ్ళని బయటికి నెట్టేసిన దాని తర్వాత ఇప్పుడు పరిస్థితి చెప్తా. సరే మీకు ఏదో 30 సంవత్సరాల క్రితం స్టోరీ ఎందుకు మనకి అని అంటారు కదా. ఇప్పుడు షూట్ ఎట్ సైట్ ఆర్డర్ అంటే ఎవరైనా ఏ వ్యక్తి అయినా ఆ బార్డర్ దాటి లోపలికి వెళ్తే షూట్ ఎట్ సైట్, అక్కడ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్స్ దగ్గర గన్స్ ఉంటాయి. అటువంటి పరిస్థితి ఈరోజు. సరే మీకు ఏదో ప్రిజర్వేషన్ అని అంటున్నారు, ఆ రైనోని కాపాడడం కోసం మేము అదంతా చేస్తున్నాం. ఈ రోజు ఏమంటున్నారు తెలుసా ఆ ఫారెస్ట్ అధికారులు, డిపార్ట్మెంట్ ఏమని అంటుంది తెలుసా, ఎవరైతే ఆదివాసీలకి ఇల్లులు ఇచ్చినారో, ల్యాండ్ ఇచ్చినారో వాళ్ళందరినీ ఇల్లులను కూల్చేసి కొత్త చోటుకి మళ్ళీ తరిమేస్తామని అంటున్నారు. ఎందుకంటే ఈ అడవిని పెంచుకుంటూ పోతారంట. ఎప్పుడైనా రివైవల్ ఆఫ్ ఈకాలజీ, నువ్వు రక్షించు, పర్యావరణాన్ని రక్షించు, అది చాలా ముఖ్యము. కానీ రక్షించేటప్పుడు ప్రజలని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనం మాట్లాడుతుంది ఎవరో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఉన్న ప్రజల గురించి కాదు. ఆ రైనోస్ ని, ఆ టైగర్స్ ని ఇన్ని రోజులు బతికించిన ప్రజల గురించి మాట్లాడుతున్నాం, ఆదివాసీల గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళతో డీల్ చేసేటప్పుడు రెస్పెక్ట్ తో డీల్ చేయాలి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. కానీ అట్లాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. సో ఇట్లాంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇదే ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ ప్రకారము వీళ్ళు అడవి డెఫినేషన్ మార్చేసారు కదా. వీళ్ళు ఇంకొకటి ఏమని అంటున్నారు తెలుసా, 100 కిలోమీటర్స్ అంటే మన నేషనల్ బార్డర్ ఉంది కదా, అంటే మన బార్డర్ ఉంది కదా, ఇండియా బార్డర్ నుంచి 100 కిలోమీటర్ల లోపు ఎక్కడ ఫారెస్ట్ ఉన్నా కానీ అక్కడ ఏదన్నా ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళకి ఏం పర్మిషన్స్ అవసరం లేదంట. ఎందుకంటే అది డిఫెన్స్ ఏరియా అంట. 100 కిలోమీటర్లు డిఫెన్స్ ఏరియా. సరే నువ్వు అంటున్నావు 100 కిలోమీటర్లు అని అంటున్నావు, సిక్కిం రాష్ట్రం మొత్తం డిఫెన్సా? అంటే సిక్కిం రాష్ట్రం మొత్తంలో ఫారెస్ట్ ని ఏమైనా చేసుకోవచ్చా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాం. అందుకోసమని సుప్రీంకోర్టులో పిటిషన్ ఇది ఒక్కటే కాకుండా ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి అక్కడ. అవన్నీ పాయింట్స్ ని ఛాలెంజ్ చేస్తూ ఒక పిటిషన్ ఉంది. ఆ పిటిషన్ లో నేను కూడా ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద పిటిషనర్. లాస్ట్ 3 times సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది ఆ ఆర్డర్ కి. ఒకసారి ఏమో ఏంటి సబ్మిట్ చేయాలి డేటా అని ఇట్లా. ఇప్పుడైతే అది ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంది ఆ బిల్. సో అది కూడా ఒకటి. ఓకే, అది పిటిషన్ కథ మొత్తం కబ్జా చేద్దామని చూస్తున్నారు ప్రభుత్వాలు అంటారు. అంతే, కబ్జా చేయాలని. మొత్తం కబ్జా చేస్తే ఏమొస్తుంది? కబ్జా చేస్తే నువ్వే చస్తావు. నువ్వంటే ఎవరు ఇక్కడ? ప్రజలు. మళ్ళా వాళ్ళే పోయి మంచి పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకొని ఆడ చెట్లు పెట్టుకుందాం, నాకు చెట్లలో కొంచెం సేపు ఉండవుంది మనసును పట్టది, నేను చెట్లలో ఉండాలి అని చెప్పి చెప్తారు. మళ్ళీ వాళ్ళే రాజకీయ నాయకులే. వీళ్ళకి కొంచెం విద్యను అందజేయాలని అనుకుంటున్నా. ఎవరైతే వీళ్ళు ఉన్నారో రాజకీయ నాయకుల పక్కన కూర్చున్న బ్యూరోక్రాట్స్ కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ ఇప్పుడు కొండా సురేఖ గారు ఉన్నారు. కొండా సురేఖ గారి పక్కన ఎవరైతే సెక్రటరీ ఉంటారో వాళ్ళకి చెప్పాలని అనుకుంటున్నా. తెలంగాణలో ఉన్న ఫారెస్ట్ ని కాపాడడానికి ఉన్నారు మీరు, తెలంగాణలో ఉన్న ఎన్వైరన్మెంట్ ని బతికించడానికి ఉన్నారు. అటువంటి అప్పుడు తెలంగాణలో ఉన్న నేటివ్ స్పీషీస్ ని మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఇన్వేసివ్ స్పీషీస్ ని ఏదో కమర్షియల్ ప్లాంటేషన్ చేస్తే సరిపోదు. ప్లస్ బ్యూటిఫికేషన్ ఆఫ్ నేచర్. అంటే ఇప్పుడు మీరు రోడ్డు మీద కూడా వెళ్ళేటప్పుడు అసలు అంటే ఎన్వైరన్మెంట్ అనేది ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ అయిపోయింది, ఎన్వైరన్మెంట్ అనేది ఒక బ్యూటిఫికేషన్ అయిపోయింది. అంటే చెట్లు నీకు ఒక బ్యూటిఫికేషన్ మాత్రమే, కానీ చెట్లు నీకు లైఫ్ అనేది ఆస్పెక్టే మర్చిపోయారు. సెక్రటేరియట్లో ఏముంది మొత్తం ఆయనకి. అంటే నువ్వు నేచర్ని ఎట్లా చూస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. నువ్వు నేచర్ని ఎట్లా చూస్తున్నావు అంటే నాకు అందంగా కనిపించాలి. అందంగా కనిపించాలి ఏంది? నేచర్ ఈస్ గివింగ్ యూ లైఫ్, యూ షుడ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఇఫ్ యూ డిస్టర్బ్ ఎన్వైరన్మెంట్ యూ విల్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్. దట్ ఈస్ వెరీ ట్రూ. నువ్వు ఇవన్నీ విషయాలు, నువ్వు బ్యూటిఫికేషన్, నువ్వు ఒక సామాన్య ప్రజలవి, నువ్వు ఒక ఏంటి పైసలున్న ఒక క్యాపిటలిస్ట్వి, నువ్వు మీ ఇంట్లో అవన్నీ చేసుకుంటే సరిపోతుంది. నువ్వు ఇదే ఐడియాని మొత్తం తెలంగాణలో యూజ్ చేస్తున్నావు, ఇదే ఐడియాని నరేంద్ర మోదీ గారు మొత్తం భారతదేశం యూజ్ చేస్తున్నారు. కాబట్టే ప్రాబ్లం ఉంది మాకు. వాంతారా అని ఒకటి ఉంది, వాంతారా వైల్డ్ లైఫ్ అని మీరు చూసుంటే అంబానీది ఒక ఏందని వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ అని పెట్టిండు అంబానీ. మస్తు మంది యువత అందరూ అబ్బా బాబా ఎంత క్యూట్ ఉంది టైగర్. నరేంద్ర మోడీ కూడా వెళ్ళి అక్కడున్న చిన్న చిన్న టైగర్ కబ్స్ కి ఇంకా చీతా కబ్స్ కి
ఫీడ్ చేస్తున్నాడు, పాలు అందజేస్తున్నాడు ఒక ప్లాస్టిక్ డబ్బాలో. నేను అడగాలని అనుకుంటున్నా, అసలు అంటే మీ పర్యావరణ రక్షణ సిద్ధాంతం ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఐడియాలజీ అండ్ ప్లాన్ టు సేవ్ ఎన్వైరన్మెంట్? ఇఫ్ యు ఆర్ అ పర్సన్, ఒకవేళ మీరు కనుక జూ పార్కులు కట్టేస్తే పర్యావరణం రక్షణ అయిపోతుంది అంటే ఐ రిజెక్ట్ యూ. మీరు జూ పార్క్ కట్టుకొని జూ పార్క్లో మనం యానిమల్స్ని పెట్టేస్తే, జూ పార్క్లో మనం జంతువులను పెట్టేస్తే అది పర్యావరణ రక్షణ అంటే నేను నీతో అంగీకరించను. నేను నిన్ను నా ప్రధానమంత్రిగా ఒప్పుకోను. ఇప్పుడు మన రాజ్యాంగమే చెప్తుంది, మన వ్యవస్థనే మనకేమిచ్చింది, ఓటేస్తే లేకపోతే లేదు. నేను ఓటేయలే నరేంద్ర మోదీకి, కాబట్టి నేను నా జీవితాంతం ఆయన ఓడేంత వరకు, నాకు నచ్చినోడు గెలిచేంత వరకు నేను ఒప్పుకోను ఆయన సిద్ధాంతాలతో. దాంతో ప్రాబ్లం ఏంది? నేను అసలు ఐ డి నాట్ చూస్ హిమ్, సమ్వన్ ఎల్స్ చూస్డ్ హిమ్, సో ఐ విల్ స్పీక్ హౌ ఎవర్ ఐ వాంట్. ఆయన ఐడియాస్తో నేను డిఫర్ అయినప్పుడు నేను డిసెంట్ చూపిస్తా, అంతే. నేను ఇవే మాట్లాడాలని అనుకుంటున్నా. వాంతరాలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు చాలా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ ఎన్జిఓస్ ఎక్కడి నుంచి అయితే వాళ్ళు తీసుకొచ్చిన యానిమల్స్లో చాలా యానిమల్స్, మోస్ట్లీ యానిమల్స్ అన్ని వచ్చింది ఎక్కడి నుంచి అంటే సౌదీ అరేబియా నుంచి వచ్చింది. సౌదీ అరేబియాలో ఎక్కడి నుంచి వచ్చిన యానిమల్స్, అదొక ఎడారి ప్రాంతం, అదొక ఎడారి ఉన్న దేశం. అక్కడ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అవన్నీ ఆఫ్రికాకి వెళ్ళొచ్చింది. మొత్తం ఎవరైతే ఆ కంపెనీ ఉందో, ఏదైతే కంపెనీ వీళ్ళకి వాంతారాకి సప్లై చేసిందో, ఆ సప్లై చేసిన కంపెనీ ఓనర్ పేరు అబ్దుల్ రెహమాన్ ఏదో ఉంది పేరు ఆయనది. హీఈస్ ఓనర్ ఆఫ్ అ ప్రైవేట్ జూ. అంటే ఆయన చిన్న చిన్న కమర్షియల్ ప్లాంట్స్ నమ్ముతారు. ఇప్పుడు మనం కొంతమంది తొండలను నమ్ముతారు కదా, అట్లాంటి ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది ఆయనకి. మరి ఆయనే ఎట్లా అసలు అంటే పర్యావరణాన్ని ప్రేమించేటోళ్ళు అని చెప్పుకొని ఉండే అంబానీ ఫ్యామిలీ అట్లాంటి ఒక డీలర్ దగ్గర నుంచి 10,000 యానిమల్స్ ఎట్లా తీసుకున్నారు? వాళ్ళు 10,000 యానిమల్స్ తీసుకున్నారు. 10,000 యానిమల్స్ గత 9 నెలల్లో తీసుకున్నారు వాళ్ళు, కేవలం ఈ ఒక్క దగ్గర నుంచి. ఈ 10,000 యానిమల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినాయి. సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఆర్గనైజేషన్స్ అన్ని ఖండిస్తున్నాయి ఈరోజు వాంతరాన్ని, అదొక ఫెయిల్యూర్ మోడల్ అని చెప్పేసి. సో ఇట్లా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మీరు ఇంక్విలాబ్ జిందాబాద్, జై భీమ్ అని విశేషారు. అసలు అంటే అంత ప్రేమ అసలు ఏంది? సో బేసికలీ ఇన్కలాబ్ జిందాబాద్ అనే నినాదము భగత్ సింగ్ వల్ల పాపులర్ అయింది కదా, మీకు కూడా తెలుసు భగత్ సింగ్ చాలా మంచిగా. సో భగత్ సింగ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నాకు చాలా భగత్ సింగ్ అంటే చాలా ఇష్టము. జై భీమ్ నినాదానికి కారణము, జై భీమ్ అనే నినాదము సమాజంలో సమానత్వంకి ఒక ప్రతీక. సమాజంలో డెఫినెట్ గా అసమానత ఉంది. ఈరోజు ఒక మహిళకి ఒక పురుషుడికి చాలా తేడా ఉంది ఈ సమాజంలో, దాన్ని ఎవరు డినై చేయలేరు. నేను ధైర్యంగా రాత్రి 12 గంటలకు కాదు, 1 గంటలకు కాదు, 2 గంటలకు వెళ్ళగలుగుతా. కొన్నిసార్లు భయపడతా. దేనికి భయపడతా? కుక్కలకు భయపడతా. నిజంగా కుక్కలకు భయపడతా. కానీ మహిళలు దేనికి భయపడతారు? వాళ్ళు బయటికి వెళ్ళాలంటే భయం. దేనికి? ఈ పితృస్వామ్య వ్యవస్థ వల్ల మహిళలు స్వేచ్ఛగా బయటికి వెళ్ళలేరు. అది ఒక్కటే కాకుండా వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేయాలన్నా కానీ మస్తు ఇబ్బందులు. నేను మొన్న ఒక మహిళలతో మాట్లాడుతుంటే ఐ డోంట్ ఫీల్ సేఫ్ వైల్ ట్రావెలింగ్ ఇన్ బస్లో కాదు, నేను ర్యాపిడోలో వెళ్ళాలన్నా నాకు భయం వేస్తుంది, నేను ఆటోలో వెళ్ళాలన్నా నాకు భయం వేస్తుంది, షేరింగ్ ఆటోలో కూడా నాకు భయం వేస్తుంది. అసమానత ఉంది. మహిళలు ఒక సమాజంలో మహిళలు ఒక చోటు ఉన్నారు, పురుషులు ఒక చోటు ఉన్నారు. అదొక్కటే కాకుండా దళితులు ఒక చోటు ఉన్నారు, మనం ఒక చోటు, ఏంటి సామాన్య ఇతర కులాలు ఒక చోటు ఉంది, బీసీలు ఒక చోటు ఉన్నారు, అగ్ర కులాలు ఒక చోటు ఉన్నాయి, ఇంకా ఆదివాసీలు ఒక చోటు ఉన్నారు, దళితులు, బహుజనులు వీళ్ళందరూ ఒక చోటు, ముస్లింలు ఒక చోటు ఉన్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ హైదరాబాద్ మొత్తం కమ్యూనల్గా మారిపోవడానికి తయారవుతుంది. ప్రతి చోట మత సామరస్యం ఏదైతే ఉంటుండేనో ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో, అది మొత్తం ఈరోజు డిస్టర్బ్ అయిపోయింది. ఒక ప్రశ్న ఏమొస్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ మాట్లాడుతున్నప్పుడు కన్వర్జేషన్లో మధ్యలో వచ్చేస్తుంది, నువ్వు ముస్లిమా? అంతెందుకు నేను కాలేజ్లో చదివేటప్పుడు మా సార్ ఎవరైతే ఉంటుండేనో హిస్టరీ సార్, ఆయన చాలా అంటే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా విషయాలు కొంత హేట్రెడ్ ఉంటుండే, అంటే రజాకార్ల పట్ల లేకపోతే నిజాంల పట్ల కొంత హేట్రెడ్ ఉంటుంది. ఉన్నప్పుడు డెఫినెట్గా హేట్రెడ్ చాలా జెన్యూన్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన చూసిన పాస్ట్ వల్ల ఆయన ఉండొచ్చు. కొన్నిసార్లు హీ వాజ్ సో హేటింగ్ మై, అంటే ముస్లిం కమ్యూనిటీ పట్ల చాలా విరుద్ధంగా ఉంటుండే, నచ్చకపోతుండే ముస్లిమ్స్ అంటే. నేను అటువంటిప్పుడు ఆయన క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఆయన నన్ను, నువ్వు ముస్లిం కదా నీకు తెలవాలని అంటాడు. నేను ముస్లిం కాదు, ఆ టైంలో నేను ముస్లిం కాదు, ఇప్పుడు కూడా కాదు, కానీ నువ్వు ముస్లిం కదా నీకు తెలియదు. ఇంత కమ్యూనల్ అంటే అయిపోయింది. సో ఇట్లా సమాజంలో అసమానత
ఉంది. సమాజంలో జియోగ్రఫీ కూడా ఒక పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఈరోజు ఆదిలాబాద్లో ఉన్న ఒక ఆదివాసీకి, ఆదిలాబాద్లో ఉన్న ఒక యువకుడికి, హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఉన్న ఒక యువకుడికి చాలా తేడా ఉంది. గచ్చిబౌలిలో నేను చూసే ఇంటర్నెట్ వేరు, నేను ఇంటర్నెట్లో చూసే వీడియోస్ వేరు. అక్కడ ఆదిలాబాద్లో ఆయన ఎంత కావాలనుకున్నా ఆయనకు ఉపయోగపడే వీడియోలు ఆయన చూడలేడు. ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న సమాజం ఆయనకి ఏం చూపిస్తుంది. ఆయన రీల్స్లో ఉన్నాడు, గచ్చిబౌలిలో ఉన్నాడు, స్టార్టప్ అంటున్నాడు. సో ఈ డిఫరెన్స్ ఉంది, అసమానత ఉంది. కాబట్టి అంబేద్కర్ లాంటి వాళ్ళు, జ్యోతిబా పూలే లాంటి వాళ్ళు, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు ఇట్లా చాలా మంది ఒక పోరాటం చేసినారు. ఈ అసమానతని విరగొట్టాలని ఏదైతే పోరాటం చేస్తారో ఆ స్ఫూర్తిని కంటిన్యూ చేయడం కోసం జై భీమ్ అని అంట. అంబేద్కర్ ఒక్కడినే అని కాదు, అందరినీ ఆ పోరాటాన్ని గుర్తు చేయడం కోసం జై భీమ్ అని అంట. ఇన్కలాబ్ జిందాబాద్ అని ఎందుకంటే ఇన్కలాబ్ అంటే రెవల్యూషన్, విప్లవం వర్ధిల్లాలని ఎందుకంటే అంటే ఈ దేశం నిర్మాణంలో భగత్ సింగ్ పాత్ర చాలా కీలకం. భగత్ సింగ్ అంటే ఎవరు? భగత్ సింగ్ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు. భగత్ సింగ్ అంటే HSRA, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ అసోసియేషన్, దానికి రిప్రజెంటేటివ్ ఆయన ఒక ఇండియా అసలు భారతదేశం ఫామ్ కావడానికి ఒక కీలక పాత్ర ఆ ఆర్గనైజేషన్ పోషించింది. దానికంటే ముందు గద్దార్ పార్టీ అని ఒక పార్టీ ఉంటుండే, ఆ గద్దార్ పార్టీ భగత్ సింగ్ కి స్ఫూర్తిని అందజేసింది. ఇట్లా వీళ్ళందరి పోరాటం నుంచి వచ్చిన నినాదమే ఇన్కలాబ్ జిందాబాద్. ఇప్పుడు మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? భగత్ సింగ్ పార్లమెంట్లో, భగత్ సింగ్ ఒక్కడే కాదు, ఆయనతో ఇంకా అందరు కలిసి ఎప్పుడైతే పార్లమెంట్లో హార్మ్లెస్ బాంబ్స్ వేసిండ్రు, సుఖ్దేవ్ వీళ్ళందరూ కలిసి ఎప్పుడైతే ఏదైతే హార్మ్లెస్ బాంబ్స్ అని అంటారు, వాళ్ళు పార్లమెంట్లో వేసినప్పుడు మనిషి చచ్చిపోవాలని బాంబులు వేయలేదు. ఒక రక్కస్ క్రియేట్ కావాలి, ఒక సప్పుడు రావాలి అంతే. ఒక సప్పుడు వచ్చి వీళ్ళకి భయం పుట్టాలి. ఈవెన్ ఇన్ ఇస్ పాంప్లెట్ భగత్ సింగ్ బాంబులేసి వెళ్ళిపోయింది అని అనుకుంటారు చాలా మంది, కానీ కాదు, ఆయన పాంప్లెట్స్ వేసిండ్రు. దాన్ని రెడ్ పాంప్లెట్ అని అంటారు. పాంప్లెట్స్ ఎగిరేసిండ్రు. అట్లనే ఈరోజు యువతరం అంత ఉండాలి. అట్లనే మనం యాక్షన్స్ చేసేటప్పుడు ఇట్ షుడ్ నాట్ బి వితౌట్, అంటే విద్యతో పాటు మన యాక్షన్స్ ఉండాలి, విద్యతో పాటు మన డెమాన్స్ట్రేషన్ ఉండాలి. ఆయన పాంప్లెట్ వేసినప్పుడు ఆ పాంప్లెట్లో ఏం రాసిండు తెలుసా? ఆ పాంప్లెట్లో అప్పుడు లాలా లజపత్ రాయ్ మీద ఏదైతే మర్డర్ జరిగిందో, లాలా లజపత్ రాయ్ లాఠీ చార్జ్ వల్ల చనిపోయాడు, కానీ హీ కాల్డ్ ఇట్ మర్డర్. అదొక్కటే కాకుండా పబ్లిక్ సేఫ్టీ బిల్, ఆ పబ్లిక్ సేఫ్టీ బిల్ ఈరోజు ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈరోజు ఎవరెవరైతే ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళందరి మీద ప్రయోగిస్తుంది. అదే బిల్లుకి అగేన్స్ట్ గా, అదే పాత బిల్లుకి అగేన్స్ట్ గా భగత్ సింగ్ పోరాడాడు. దాని గురించి భగత్ సింగ్ ఒక పేపర్ రాసి పార్లమెంట్ లో బాంబు వేసి పేపర్లో ఎగిరేసిండు. దాన్నే ఈరోజు బీజేపీ ప్రభుత్వం పెట్టడానికి ట్రై చేస్తుంది. సో ఇట్లా అందులోనే అదే పాంప్లెట్ లో కింద ఇన్కలాబ్ జిందాబాద్ అని అంటాడు, ప్లస్ ఈ యెల్స్ అంటే చాలా గట్టిగా అరుస్తాడు ఇన్కలాబ్ జిందాబాద్. భగత్ సింగ్ ఒక్కడే కాదు, చాలా మంది అరుస్తూ ఉంటారు ఇన్కలాబ్ జిందాబాద్. కాబట్టి ఆ నినాదంని చూడడానికి, ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకోవడానికి ప్రతిసారి గుర్తు చేస్తున్నా అంటారు. అంతే. చాలా గ్రేట్. దేశ నిర్మాణంలో ఇన్కలాబ్ జిందాబాద్ చాలా కీలక పాత్ర పోషించింది. కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాలి. ఎందుకు? దాంట్లో ప్రాబ్లం ఏముంది? భగత్ సింగ్ వాడినప్పుడు, భగత్ సింగ్ ని ఏబీవీపీ వాడినప్పుడు, భగత్ సింగ్ ని బీఆర్ఎస్ వాడినప్పుడు, భగత్ సింగ్ కాంగ్రెస్ వాడినప్పుడు మేము వాడితే తప్పేంటి? భగత్ సింగ్ ఈజ్ నాట్ భారత్, భగత్ సింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ భారత్. దెన్ భగత్ సింగ్స్ డైలాగ్స్, భగత్ సింగ్ స్టేట్మెంట్స్, వై ఈజ్ ఇట్ నాట్ యాక్సెప్టబుల్? భగత్ సింగ్ ఏదైతే పదాలు వాడిండో అవి ఎందుకు యాక్సెప్టబుల్ కాదు? భగత్ సింగ్ ఫేస్ యాక్సెప్టబుల్, భగత్ సింగ్ ఇట్లా పోస్చర్, ఆ గన్ పట్టుకున్న ఫోటో అదే యాక్సెప్టబుల్. స్టేట్మెంట్ రేపు మొత్తం విప్లవకారులు అందరు బయటకు వస్తారు, ఫోటోలు వస్తాయి, స్టోరీలు వస్తాయి, వీడియోలు వస్తాయి, మొత్తం ఇట్లా భగత్ సింగ్ నా కోసమే చేసిండు అని చెప్పి అందరు వస్తారు. అసలు చరిత్ర ఏందో ఎవరికి తెలియదు. కాబట్టి అందరు పుస్తకాలు చదవాలి. భగత్ సింగ్ ఏం రాసిండో అది చదవాలి. చదివితే అంత అర్థమవుతుంది, పిక్చర్ క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు చెప్పుకున్నాం ఇప్పటి వరకు, మీరు మాకు చాలా విషయాలు చెప్పారు. చూసారు కదా, మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్స్ లో అడగండి, నేను మళ్ళీ రుచిని తీసుకొస్తా, తను మనకి ఇంకా చాలా విషయాలు చెప్తారు. దిస్ ఇస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.